వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, అలాగే మధ్యలో ఉన్న అమరావతి, కోస్తా మూడు ప్రాంతాలు కూడా రాజకీయాలకు వేదికగా మారిని. ప్రధాని నరేంద్ర మోడీ రావడం, కర్నూలులో నిర్వహించిన సభ, ఒక రకంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమేమి ఇస్తోంది రాష్ట్రానికి అనేది, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో రాష్ట్రం ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చేసిన వ్యాఖ్యలు బాగా హైలైట్ అయ్యాయి. మరోపక్క విశాఖ అభివృద్ధి పదంలో ప్రధానంగా ఐటీలో ముందుకు దూసుకెళ్ళిపోతుంది, ఐటీ హబ్గా మార్చబోతున్నావు త్వరలో అని ఎప్పటి నుంచో చెబుతున్న నేపథ్యంలో గూగుల్తో కుదుర్చుకున్న ఒప్పందం అది ఒక అతిపెద్ద రికార్డు కాబోతోంది దేశ చరిత్రలోనే. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా నుంచి ఇప్పటి వరకు బయటకు వచ్చి పెట్టుబడులు, ఇంత భారీ స్థాయి పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. అది కూడా ఉత్తరాంధ్రలో విశాఖలోకి రావడం అనేది కూడా అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్రెడిట్గా అయితే మారబోతుంది. మరొక అంశం, రాజకీయాల్లో భాగంగా నకిలీ లిక్కర్ స్కామ్ వ్యవహారం అటు రెండు పార్టీల మధ్య ఒక పెద్ద వివాదాన్ని తెర మీదకి అయితే తీసుకొచ్చింది. అందులో ఏం జరుగుద్ది, ఫైనల్ గా అరెస్టుల వరకు వెళ్తుందా, అసలు ఆ లిక్కర్ మాఫియా వెనక వైసీపీ ఉందా, తెలుగుదేశం పార్టీ ఉందా, ఒకళ్ళనొకరు రాజకీయం చేసుకుంటున్నారు, ఇది కూడా పెద్ద హాట్ టాపిక్. వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ ఒక హ్యాట్రిక్ ప్రధాని అయిన తర్వాత రావడం, అక్కడ మాట్లాడడం మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, ఓకే ఇది అంటే నాకు ఎక్స్పీరియన్స్లు ఇది తెలియదేమో, కొత్త అయి ఉండొచ్చు నాకు. మోడీ పేరు చెప్పగానే అక్కడ వినిపించిన నినాదాలు నేను రికార్డ్ చేశాను, వినిపిద్దాం అనుకున్నాను, నాకు ఫైల్ తేలేదు. మామూలుగా ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు, లేదంటే జగన్ వచ్చినప్పుడు, లేదు చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపించినప్పుడు కంటే ఎక్కువగానే వినిపించినాయి. ప్రజల్లో ఆ మార్పు ఏమన్నా మనం గమనిస్తున్నాం అంటే, ప్రధాని మోడీకి ఉంటుంది, అది నేను ఉందని నన్ను, అది కూడా మన ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, ఒక రాయలసీమలో, కర్నూలులో ఆ స్థాయి రావడం ముందు ఎలా చూడాలి దాన్ని? అంటే బేసిక్గా ఏమైందంటే, నేను రీసెంట్గా కూడా అబ్జర్వ్ చేసింది, తమిళనాడు వాళ్ళు కొంతమంది వచ్చి కలిశారు ఈ మధ్యన. ప్రస్తుతం తమిళనాడులో అంటే బీజేపీకి పెద్ద పట్టు ఉన్నటువంటి పార్టీ కాదు, ఇప్పుడు కూడా ఏఐడిఎంకేతో ప్రయత్నిస్తున్నటువంటిది. అక్కడ ఉన్న లోకల్ పార్టీల పట్ల ప్రేమ ఉండేవాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళు కూడా సెంట్రల్లో మోడీ రాకపోతే నాశనం అయిపోతాం, మోడీ వల్లనే వాళ్ళ దేశం బాగుంది, తింటున్నాము అనే మాట ఒక సాధారణ తమిళనాడు వ్యాపార నోట్లో నుంచి వచ్చింది. అవును, ఎందుకంటే రాజకీయ నాయకుల్లో రావడం వేరు, పబ్లిక్ లో రావడం వేరు. అది నేను కర్నూలులో కనిపించింది నాకు చాలా స్పష్టంగా. అంటే ఒక్కటేమైందంటే, ఒక చాప కింద నీరులా జరిగిన మార్పుని ప్రజలు గమనించారు, రాజకీయ పార్టీలు గమనించినట్టు నటిస్తున్నాయి. అవునా? ఏమిటంటే, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అన్నటువంటిది నిదానంగా ఒక రకంగా పాక్కుంటూ దెక్కుంటూ వచ్చింది భారతదేశం సుదీర్ఘకాలం పాటు. పివి నరసింహారావు గారు ఆ సంస్కరణల మీద సంతకం పెట్టే ముందు చాలా రచ్చరచ్చ చేశారు కమ్యూనిస్టులు. ప్రభుత్వాన్ని ఆపడానికి కూడా ప్రయత్నించారు, దించడానికి కూడా ప్రయత్నించారు. అంత చేసిన ఆయన సంస్కరణలకి సంతకం పెట్టాడు. భౌగోళిక మార్పులలో అత్యంత కీలకమైన దశలో మనం అడుగులు వేశాం అంతవరకు. బట్ ఆ సంస్కరణల ఆచరణలో ప్రభుత్వాలు విఫలమైనాయి. అటు పివి నరసింహారావు ప్రభుత్వం అప్పుడే కాబట్టి ఆ సంస్కరణలు ఎట్లుంటుందో అర్థం కాక తిప్పలు పడ్డారు. దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు ఈ కమ్యూనిస్టుల ఒత్తిడికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ లోపు గవర్నమెంట్ పడిపోయింది. ఆ తర్వాత చూస్తే ఈ సంకీర్ణాలు, ఏది యునైటెడ్ ఫ్రంట్ ప్లస్ వీళ్ళెవరు ఎన్డీఏ 13 రోజుల పాలనలు, ఇట్లాంటి రకరకాల విచిత్రమైన వాతావరణాలు ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ ఎన్డీఏ అప్పుడు వాజ్పేయి వచ్చినప్పుడు ఈ సంస్కరణలు వేగవంతం చేసుకొచ్చాడు. దాని ఫలితం దేశంలో మౌలిక వసతుల కల్పన కానీ, అభివృద్ధి పరుగులు కానీ కనిపించినాయి. ఆ తర్వాత చూస్తే మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ఆ స్పీడ్ని 1000 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్న దాన్ని 100 కిలోమీటర్ల స్పీడ్కి తగ్గించింది. స్పీడు ఆగిపోయిందని చెప్పను కానీ తగ్గిపోయింది. దాని ఫలితం మళ్ళీ దేశంలో ఓ పెద్ద సమస్య ఫేస్ చేసింది యువతరం. అంటే గ్యాప్ వచ్చేసింది, యువత పెరుగుతోంది, చదువుల మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమో ఆశించినంత స్థాయిలో లేకపోవడం. స్వతంత్రం వచ్చాక మనకేమున్నాయి ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు. ఎంతమంది మనకు 30 కోట్లు ఉన్నాయంటే 3 లక్షలు ఉన్నాయంటే గొప్ప ఉద్యోగాలు. అట్లాంటిది ఇప్పుడు 120 కోట్ల జనాభా ఉన్నటువంటి చోట్ల ఒక 10 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రాష్ట్ర స్థాయిలోనూ, దేశ స్థాయిలోనూ, కార్పొరేషన్ స్థాయిలో, మున్సిపాలిటీల స్థాయిలోనూ ఉన్నాయి. కానీ ఆటితో ఎట్లా సరిపోతుంది, మిగతా వాళ్ళు ఎట్లా బతకాలి? అలాంటప్పుడు ఈ వ్యాపారాలు తప్పించి మరొకటి ఉండేది కాదు. ఇప్పుడు ఇండస్ట్రీస్, ఈ సర్వీస్ సెక్టర్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ అందామా, హార్డ్వేర్ అందామా, ఇతరత్ర ఇవన్నీ వచ్చాక ఎదుగుదల అయితే స్పీడప్ అయింది, కానీ ఆశించిన స్పీడ్ రాలే. ఎందుకు అంటే విదేశీ కంపెనీలు ఇక్కడ ఆఫీసులు పెడితే చాలని రొమ్ములు దించుకునే పరిస్థితిలో ఉన్నాం మనం.
దాన్ని మోడీ కంప్లీట్ గా మార్చేశాడు. ఇప్పుడు భారతదేశంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది, అంటే మన రోడ్లు ఇదివరకు విదేశాలు ఓడేసేవాడు, మన రైళ్లు విదేశాలు తయారు చేసేవాడు, మనకు కావాల్సిన విమానాలు విదేశాలు తయారు చేసేవాడు, మనకు కావాల్సిన నౌకలు విదేశాలు తయారు చేసేవాడు, మనకు కావాల్సిన ఆయుధాలు విదేశాలు తయారు చేసేవాడు. ఇప్పుడు అవన్నీ ఇండియాలోనే తయారు చేస్తున్నాం. ఎవడైతే విదేశాలు అమ్ముతానంటున్నాడో ఇక్కడికే రా, మా వాడితో టైప్ పెట్టుకో, మా వాడికి కూడా నేర్పు. టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ ఇది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. దీంతో ఏమైంది, మనం ఇక్కడి నుంచి లక్షల కోట్లు విదేశాలకు పంపించే డబ్బులు ఇక్కడే రొటేట్ అవుతున్నాయి. దానివల్ల మనం ఇవాళ 50 లక్షల కోట్ల బడ్జెట్ కి చేరాం. $5 ట్రిలియన్ ఎకానమీకి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు 4.5 దగ్గర ఉన్నాం. $5 ట్రిలియన్ ఎకానమీ. ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం, 3rd ప్లేస్ కి వెళ్తున్నాం. ఈ మార్పు ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మా నాన్న నా చిన్నప్పుడు లెక్క చూసుకుంటే, నేనేదో తెలిసినటువంటి 4th క్లాస్ లెక్కల నుంచి చూస్తే అప్పుడు $350 ఆయన జీతం. నేను డిగ్రీ వచ్చేటప్పటికి ఆయన జీతం $1,200. అంటే చూడండి, నా 3rd క్లాస్ ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ. అదే ఇవాళ నేను నా పెరుగుదలలో నా పిల్లలు చూస్తున్న సంపాదన ఎట్లుంది, ఎంత మార్పు ఉంది అంటే అస్తమ శశాంకం తేడా. ఎందుకంటే దశాబ్దాలలో వచ్చినటువంటి మార్పు అనే కంటే కూడా స్పీడ్ ని అబ్జార్బ్ చేసుకోవడం, ప్రజలకి చేరువ చేయడం. రెండవది నాన్ కరప్టెడ్ గవర్నమెంట్. సెంట్రల్ లో కరప్షన్ అనే పదానికి అర్థం లేదు ప్రతిదీ కూడా. ఇంకొకటి, ఇంతవరకు కూడా పోలరైజ్డ్ కాకుండా డివైడెడ్ ఎకానమీ నడిచింది. అంటే మనకి స్థానికము, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వీటన్నిటిలో కూడా కేంద్రం ఇచ్చే డబ్బులు రాష్ట్రాలకి నిధులుగా చేరితే ఆ డబ్బులు ప్రజలకి చేరాల. రాజీవ్ గాంధీనే చెప్పాడు, $100 మేము ఎక్కడి నుంచి పంపిస్తే కార్పొరేషన్ లో పబ్లిక్ దగ్గరికి వెళ్ళాడు $10 అవుతుంది అని. అంటే $90 మధ్య దళారీ తినేస్తున్నాడు. ఈ దళారీలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ప్లస్ మధ్యలో బ్రోకర్లు ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా రైతు అకౌంట్ లో డబ్బులు పడిపోతున్నాయి. మొట్టమొదట తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ జీరో బడ్జెట్ అకౌంట్స్. ఎప్పుడైతే ప్రజలందరికి వచ్చిందో, ప్రభుత్వం ఎంత సింపుల్ గా సంక్షేమం వేయగలుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. జన్ధన్ ఖాతాల ఇంపాక్ట్ ఎంత మార్పు వచ్చింది. ఈవెన్ వాళ్ళ రాష్ట్రాలు, అది జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ చంద్రబాబు అయినా ఎవరైనా డబ్బులు ఎందుకు వేయగలుగుతున్నారు అకౌంట్ లో. ఇదివరకు అయితే కనుక ఈ ఛాయిస్ లేదు కదా. కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు కూడా అక్కడ రాజకీయ నాయకులు ఉండటం, మళ్ళీ వాడుతేనా అధికారితేనా $1000 పంపించారంటే వాడు 200 వేసుకుని, ఈడో 200 వేసుకుని, వాడికి 600 ఇస్తాడు. చివరికి ఇట్లాంటి దోపిడీ నుంచి ఇప్పుడు పూర్తి విముక్తి వచ్చేసింది కదా. ప్లస్ ఇచ్చేసామని లెక్కలు చూపెట్టి ఇవ్వకుండా తినేసేవాళ్ళు, ఇచ్చేసినట్టు లెక్కలు చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్. ఈవెన్ రైతుకు వేసే డబ్బులు నేరుగా పడిపోతున్నాయి కేంద్రం వేసి. అట్లాగే ఇళ్లకి డబ్బులు కేంద్రం నుంచి నేరుగా వచ్చేస్తున్నాయి. ఇట్లా ప్రతిదీ నేరుగా వస్తున్నాయి. ఇంకొకటి ఏమవుతున్నది, ఎప్పటికప్పుడు ఇదేదో ఇదివరకడికి మళ్ళీ చెంచాడు చేసి చాంతాడంత చెప్పుకోవడం లేదు. ఇవాళ 100 చేసి వాళ్ళు 10 చెప్పుకుంటారు. ఇంకా మన ఆంధ్రాలో అయితే 1 చేసి 1000 చెప్పుకుంటున్నారు. కానీ కేంద్రంలో అయితే 1000 చేసి 1 చెప్పుకుంటుంది. ప్రచారం కూడా పెట్టుకోవట్లేదు, ఆర్భాటాలు లేవు, స్మూత్ గా కూల్గా వెళ్ళిపోతున్నాయి. ఇవాళ నిన్న అదే మోడీ చెప్పినటువంటి మాట ఎవడు హైలైట్ చేశారు, ఇక్కడ ఎంత ఏదో నాటకాలు ఆడుతున్నారు చూడండి. హైకోర్టు సిట్టింగ్ బెంచ్ చేస్తాం, అది కట్టుబడి ఉన్నాం అన్నట్టు. అదేంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటారా తొందరగా మీరేం చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా జగన్ ఏంటి, హైకోర్టుని తీసుకెళ్దాం అనుకున్నాడు. హైకోర్టును తీసుకెళ్ళడానికి వాళ్ళు నిరాకరించారు. ఈవెన్ హైకోర్టుకి కావాలంటే మేము కూడా ఓకే అన్నారు. జగన్ దాన్ని ఫాలో అప్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ని నువ్వు చెయ్యని చెప్తోంది కేంద్రం, మోడీ స్వయంగా చెప్తున్నాడు. అది ఆ ప్రాంత ప్రజలకు సంతోషమే కదా. రెండవది ఏంటంటే, మోడీ అనే పేరు వినగానే ఒళ్ళు పొలకరిస్తున్నటువంటి దాంట్లో సాధారణ ప్రజలు ఉంటున్నారు. దానికి తోడు ఇప్పుడు ఈ మత మార్పిడుల వ్యవహారాలు కావచ్చు, లేకపోతే మైనారిటీల బుజ్జిగింపు కోసం హిందువుల్ని అవమానించడం, వేధించడం కావచ్చు, ఎక్కువ సఫర్ అవుతున్నది రాయలసీమ. మొన్ననే పుట్టపర్తిలో తీవ్రవాది దొరికాడా, నంద్యాలలో పోలీస్ స్టేషన్ తగలబెట్టారా, లేకపోతే వినాయక చవితి ఉత్సవాల మీద రాళ్లేసిన సంఘటనలు ఉన్నాయా? ఈ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరుగుతాయి? నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, ఇట్లాంటి చోట్ల. అంటే ఇంతవరకు అక్కడ ఏంటి, హిందూ ముస్లింలు గ్రామీణ ప్రాంతాల్లో కలయిక గట్టిగా ఉండేది, ఎవరు అసలు విభజన ఆలోచన ఉండేది కాదు. కానీ క్రమంగా ఈ తీవ్రవాద భావజాలికులైనటువంటి యువతరం పెరిగి, ఎస్డిపిఐ పిఎఫ్ఐ ఇంపాక్ట్ పెరిగి, హిందువులతో ఒక శత్రుత్వ భావాన్ని ఎక్కువగా అలవర్చుకుంటున్నారు. కడప లాంటి చోట్ల, కర్నూలు లాంటి చోట్ల, చిత్తూరు లాంటి చోట్ల, అన్నమయ్య జిల్లాలో.
అలాంటి చోట్ల దొరుకుతున్నది చూశాక వారిని మోడీ లేకపోతే ఏమైపోతాం మనం, బతకనిస్తారా అనే భయం వచ్చింది ఇవాళ రోజున. ఈ భయానికి కారణం ఏంటంటే మైనార్టీ బుజ్జిగింపు చర్యలు చేసే కాంగ్రెస్ కావచ్చు లేదా ప్రాంతీయ పార్టీలు కావచ్చు. అదే సందర్భంలో మోడీ అనేవాడే లేకపోతే ఏంటన్నటువంటి ఒక భయాన్ని, మోడీ అనే ఒక భరోసాని, ఈ ఇంపాక్ట్ అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఒక్కసారి ఆ ఫైల్ వచ్చింది, చిన్నది వినిపిద్దాం ఒకసారి ప్రజలకి, ఎందుకంటే మళ్ళీ మనకి చంద్రబాబు గారు జగన్ గారు ఎక్కువ తక్కువ అనే మాట వస్తుంది కాబట్టి ఒక్కసారి. ఇక్కడ మీరు ఇక్కడ వింటే మామూలుగా ప్రధాని వచ్చినప్పుడు విజిల్స్ చప్పట్లు రావడం కామను, కానీ ఇక్కడ ఇందులో మీరు ఆడియలు ఉంటే మోడీ మోడీ అని నినాదం. అది మామూలుగా ఏ పవన్ కో జగన్ కో అనేది మనం కామన్ గా వింటాం. కానీ మన ప్రాంతంలో, ఆంధ్రాలో, మన రాయలసీమలో మోడీ మోడీ అని వినడం, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పటి వరకు ఎకనామిక్ సంబంధించి కానీ, జీడిపి గ్రోత్ కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను అనేది ఏంటంటే ఒకటి వందే భారత్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, సర్జికల్ స్ట్రైక్స్ కానీ, జిఎస్టీ 2.0 కానీ, ఇవి సాధారణ ప్రజలకు కూడా బాగా కనెక్ట్ అయ్యేది. ఇది అంటే ఇవి ఓకే కొన్ని ఇప్పుడు మొదలైనవి. ఇప్పుడు అన్నదాత సుఖీభావ పేరు మార్చిన రైతులకు ఇచ్చే దాంట్లో కూడా కేంద్ర భాగస్వామ్యం ఉంటుంది అనేది మొన్నటి వరకు మనలాంటి వాళ్ళకి తెలుసు తప్ప గ్రౌండ్ లెవెల్లో చాలా మందికి తెలియదు. ఇప్పుడు అది తెలియడం, ఇవన్నీ ఒక్కసారిగా మోడీ దేశానికి అవసరం, భారతదేశానికి మోడీ ఉండాలి, ఇది ఇప్పుడు ఆ మార్పు అనేది పబ్లిక్ లో స్పష్టంగా, అది కూడా మన కర్నూలులో కనిపించింది. ఖచ్చితంగా. అంటే దేశవ్యాప్తంగా వస్తున్న మార్పు ఆంధ్రప్రదేశ్ ఇదివరకు పూర్తి భిన్నంగా ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే దేశంలో ఇందిరాగాంధీ దేశం అంతా ఓడిపోతే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, దేశం అంతా ఇందిరాగాంధీ గెలిచిన టైంలో ఇక్కడ తెలుగుదేశం గెలిచింది. అంటే మనం ఎప్పుడు ఆంధ్ర కంప్లీట్ డిఫరెంట్. అందరూ ఒకవైపు ఉంటే ఊరంతా ఒక దారి అయితే ఉలుకట్టుతో దారని మనకి సామెత ఆంధ్ర వాళ్ళని చూపెట్టి. అలాంటిది ఇప్పుడు దేశపు రూట్ లో పోతున్నాం మనం కూడా. అందుకని కూటమి అధికారులు, లేకపోతే ఈవెన్ జగన్ లాంటి వాడు కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చాడు. అంటే ఇక్కడ మార్పు అనేది అది కనబడుతుంది. రెండవది ఏంటంటే పబ్లిక్ లో కూడా ఒకప్పుడు ఇందిరాగాంధీ లేకపోతే ఏమైపోతుంది అనే భయం ఉండేది. నాకు బాగా గుర్తు, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, ఇందిరాగాంధీ బతికున్నప్పుడు ఒకసారి గుంటూరుకు వచ్చింది. అప్పుడు మేము గుంటూరులో ఉండేవాళ్ళం. అందరు ఇట్లా స్టేజ్ మీద మాట్లాడుతుంటే పక్క నుంచి ఒక లైన్ పెట్టి మహిళలు అలా వెళ్ళేటట్టు ఏర్పాటు చేశారు అనమాట. ఆ మధ్యలో షేక్ హ్యాండ్లు ఇస్తా ఉండేది. అప్పుడు చిన్నపిల్లవాడు నేను కాబట్టి ఆ లేడీస్ లైన్ లో అమ్మతో పాటు వెళ్ళాం అనమాట. ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చింది, లేకపోతే బుగ్గని విరింది అనేటటువంటిది ఒక పెద్ద గొప్ప ఫీలింగ్. అసలు దాని గురించి మా సందులో బోల్డ్ అంతమంది చర్చించుకున్నారు. అట్లాంటి ఇవి ఆవిడ చనిపోయిన రోజు నాకు బాగా గుర్తు. మా ఇంటి పక్కన ఆయన ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన్ని బాగా అసలు గంభీరంగా ఇంత లా ఉంటాడు మనిషి, ఒక సినిమాల్లో పార్టీ పనిలాగా ఉంటాడు. ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన అంటే ఒక గంభీరమైన మనిషి. ఆయన లాంటి వాడు ఏడ్ చేశాడు. ఏవాడు చుట్టరికాల ఇదే లేకపోతే ఇదే, అంటే దేశం ఏమైపోతుందో అనే ఒక ఫీలింగ్. ఇది మా చిన్నప్పుడు కళ్ళ ఎదురుగుండా చూసింది. ఆ తర్వాత అనేక మంది ప్రధానమంత్రులు వచ్చారు చూసాం గాని, నేను మీడియాలోకి వచ్చాక ఇంతమందిని చూసాం కానీ పివిలా లేకపోతే వీళ్ళందరినీ కూడా. కానీ ఇలాంటి అట్మాస్ఫియర్, అంటే ఈయన లేకపోతే ఏమైపోతుందో అనే ఒక భయం మళ్ళీ వచ్చింది మోడీ తర్వాత. అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణం. అంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలు చూసిన, లేకపోతే చూశాక ఇప్పుడు ట్రంప్ లాంటోడికే, కంపు కొట్టే మాటలతో మాట్లాడేవాడికే ఇక్కడ షాక్ ఇస్తున్నాడు ఆయన. అంటే మనం ఎప్పుడూ కూడా సినిమాల్లో మనం మ్యాన్లీనెస్ చూస్తాం. హీరో ఒక ప్రభాస్ శరీరాలు, లేకపోతే అల్లు అర్జున్ ఇళ్లలో మ్యాన్లీనెస్ చూస్తారు. ఆడవాళ్ళు ఫ్లాట్ అయ్యేది అక్కడే, మగవాళ్ళు అట్రాక్ట్ అయ్యేది అక్కడే. ఆ మ్యాన్లీనెస్ ఇతనిలో చూస్తున్నారు. అంటే వాళ్ళు రియల్ లైఫ్ హీరోస్ అది అనేది. ఇతనేంటి మాకు రక్షకుడు అనే లెక్కను చూస్తారు. ఆ ఇది ఫీలింగ్ ఆంధ్ర దాకా పాకింది, సీమలో కూడా పాకింది. కాకపోతే ఇది రాజకీయంగా బీజేపీ సొంతం చేసుకోగలుగుతుందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాస్తవంగా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది బీజేపీకి చాలా బాగా వచ్చింది బికాస్ ఆఫ్ మోడీ. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుని సక్సెస్ఫుల్ గా వాడుకోవడం అనేది వాళ్ళకి చేత కావాలి. ఇప్పుడు అతని పేరేంటి, చిరంజీవి 2009లో పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ పోయినా ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చేవాళ్ళు. చిరు 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 అని కేకలు ఉండే, చిరు సీఎం అనేది ఉండే. సీన్ కట్ చేస్తే అలాంటి ఆ ఇమేజ్ ని
ఓట్లుగా మలుచుకోవడంలో ఫెయిల్ అయ్యింది పార్టీ. చివరికి 18 స్థానాలు పరిమితం అయ్యి కొన్ని అలాగైనా స్టాండర్డ్ గా నిలబడి ఒక చక్కటి రాజకీయం చేసి ఉంటే సీఎం అయ్యి ఉండేవాడు. ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు. సరే వీళ్ళు రాజకీయ పార్టీ కాబట్టి ఈయన అట్లాంటి ఇమేజ్ కాదు, కానీ ఓ రకంగా పొలిటికల్ మెగాస్టార్ ఆ ఇమేజ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేటటువంటి దిశగా మళ్లించుకోవడం అనేటటువంటిది బీజేపీ చేసుకోవాల్సిన పని. దక్షిణాదిలో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎంత ఎదగాలనుకున్నా, ఎంత డెవలప్ అవ్వాలనుకున్నా, అంటే సింగిల్ గా నేను అనేది ఓకే, ఇప్పుడు దీన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. సింగిల్ గా నిలబడడం అనేది ఇంకా సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు మోడీతో ఈ ప్రభంజనంతో ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు సాధ్యం అవుతుంది? మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళకి ఇదేమన్నా ఒక భయపెట్టే లేదంటే థ్రెట్ తీసుకొచ్చే విషయమా? అంటే ఇక్కడ ప్రాక్టికల్ కాన్సెప్ట్ లో మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, సీరియస్ కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. బీజేపీ ఒక వ్యూహాత్మక గేమ్స్ తో నడుపుతుంది. దాన్ని చాలా అందరూ ఏమనుకుంటారంటే దానికి ఏం తెరిచావదు రాజకీయం ఇట్లా అనుకుంటారు. వాళ్ళు ఏమంత పిచ్చోళ్ళు కాదు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఇంకోటి జనంలో నుండి వచ్చిన వాళ్ళు. బీజేపీ లీడర్ ఎవడో కూడా ధనంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు, బలంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు, జనంలో నుంచి వచ్చి బలం పుంజుకున్నటువంటి వాళ్ళు. నార్త్ ఇండియాలో ఒకప్పుడు ఏముందని తెలుగుదేశం పార్టీ పెట్టిన 82లో పార్టీ పెడితే 83 ఆ తర్వాత ఆ టైంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఇందిరాగాంధీ చనిపోయాక బీజేపీకి 2 సీట్లు, జనతా పార్టీ పోయి కదా వచ్చింది బీజేపీ, 2 సీట్లు. అప్పుడు ఎవరు 35 సీట్ల పైన ఉంది తెలుగుదేశం. దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఆ రోజు తెలుగుదేశం. మరి అదే తెలుగుదేశం వాళ్ళ అదే బీజేపీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఎదిగిందా తగ్గిందా? నార్త్ ఇండియాలో మూమెంట్ ని గమనించి క్యాష్ చేసుకోవడం ప్రారంభించింది వాళ్ళు. అక్కడి నుంచి ప్రజల అంశాలని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ ముందు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడం అన్నటువంటిది ఎక్కడ ఉపయోగపడద్దో అక్కడి నుంచి చేసుకెళ్ళింది. ఇప్పుడు మీరు దక్షిణాదిలో చూస్తే ఒకప్పుడు 0 అసలు బీజేపీ, ఈశాన్య రాష్ట్రాల్లో 0, నార్త్ ఇండియాలో ఒక గుజరాత్, రాజస్థాన్ ఇట్లాంటి చోట్ల కనిపించేది. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ పరిస్థితి ఏంటి? అప్పుడు 2 అందులో ఒకటి వాజ్పేయి అద్వానీలు కాదు, అప్పుడు ఉంది మన ఏది తెలంగాణకు సంబంధించిన ఒక సీట్ ఉంది, నార్త్ ఇండియాలో నుంచి ఒక సీట్ ఉంది. 2 సీట్లు ఆ రోజున గెలుచుకుంది బీజేపీ. ఇవాళ అట్లాంటి బీజేపీ తను లేని రాష్ట్రం లేదు. ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు అసలు బీజేపీ పేరే తెలియని రాష్ట్రాలు కంప్లీట్ గా క్యాప్చర్ అయింది. అట్లాగే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో అధికారమా ప్రతిపక్షమా ఆ స్థాయిలో ఉంది. తమిళనాడులో ఇప్పుడు పుంజుకుంది, కేరళలో పుంజుకుంది, అయితే డిపెండెన్సీ ఉంది ఇక్కడ కూడా. దానికి రీజన్ ఏంటంటే సుదీర్ఘకాలం పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆర్ఎస్ఎస్ కి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్లతో మధ్యన బంధం పెద్దగా పెరగల. రెండవది ఏంటంటే మన దక్షిణాది ప్రాంతాలు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ప్లేసెస్, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి. ఇక్కడ రిలీజియస్ భావోద్వేగాలు తక్కువ, క్రైస్తవ విధానంలో నడవటం, ముస్లిం విధానంలో నడవటం, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కలిసి సహవాసం చేయడం అనేటటువంటి దానివల్ల విక్టిమైజేషన్ లేదు. నార్త్ ఇండియాలో విక్టిమైజేషన్ ఉంటుంది, అక్కడ సాంస్కృతిక దాడులను ఎదుర్కొన్న ప్రాంతాలు కాబట్టి అక్కడ తొందరగా క్యాప్చర్ అయింది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు కాబట్టి బీజేపీకి ఇంపాక్ట్ లేదు. ఆ తర్వాత కాలంలో ప్రాంతీయ పార్టీలు, మనకి ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ పూజలు ఎక్కువ. మనకి ఇక్కడ రాచరికాల మధ్యన పెరిగాం, కొండపల్లి రాజులు, విజయనగరం రాజులు, ఇట్లా. ఈ రాచరికపు పాలనలో రాజులంటే మనకి దేవుళ్ళు, వాళ్ళు ఏం చేస్తే అదే రైట్, మన డిఎన్ఏలో అదే వచ్చింది. కాబట్టి మనకు వ్యక్తి బానిసత్వం ఎక్కువ. మనకి హీరో అంటే చచ్చిపోతాడు, హీరో ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా ఎంత తప్పుడు పనులు చేసినా, ఇవాళ పెళ్ళైన 4 పిల్లల తల్లి కూడా హీరో రమ్మంటే నేను వెళ్ళిపోతానని ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తుంది? అంత దరిద్రపు మాటలు బహిరంగంగా ఎట్ట మాట్లాడుతుంది? మొగుడు ఉండగా పిల్లలు ఉండగా ఆ హీరో గనక రమ్మంటే నేను వెళ్ళిపోతాను కాపురం చేయడానికైనా అని మాట్లాడేటటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు అంటే అంత పెచ్చతనం మనకి. దానికి తోడు ఇక్కడ కులపు భావనలు, ప్రాంతపు భావనలు. ఇలాంటప్పుడు జాతీయ భావం ఉన్నటువంటి బీజేపీ ఆన్ల వీళ్ళకి క్రమంగా ఇప్పుడు ఆలోచనలో మార్పు వస్తుంది దక్షిణాదిలో. ఎట్లాగా మోడీ తీసుకొచ్చినటువంటి మార్పులు, సంస్కరణలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొదటి దశలోనే ఎడ్యుకేటెడ్ ఇంపాక్ట్ కావడం వల్ల విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఒకప్పుడు భారత్ అంటే ఒక కామెడీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి భారత్ అని పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు. ఇవాళ రోజున భారతదేశం అనే పేరు సగర్వంగా చెప్పుకుంటున్నారు, అక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ విధంగా మోడీ దేశమా మీరా
ఇండియానా? అమెరికా అధ్యక్షుడే మోడీని రమ్మనమని ఈజిప్ట్కి పిలిస్తే నాకు టైం లేదులే, మా విదేశాంగ శాఖ మంత్రికి సహాయ మంత్రి ఒక ఆయన ఉంటాడు కీర్తివర్ధన్ సింగ్ అని, ఆయన పంపిస్తానంటే ఆయన ఎదురుగుండా వెనకాల పాకిస్తాన్ ప్రధానమంత్రి నుంచో పెట్టుకుని ఆ ఈజిప్ట్ లో జరిగే శాంతి ఒప్పందం గాజాకి ఇజ్రాయెల్ కి శాంతి ఒప్పందం మాకు సంబంధం లేదన్నట్టుగా భారత్ ఎందుకుందంటే రేపు మళ్ళీ కొట్టుకుచస్తారని తెలుసు. అలాంటి చోట్లన అసలు మన ఇండియా ప్రస్తావనే చేయక్కర్లా, కూర్చుని ఇండియా గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని ట్రంప్ అని అవునా కాదా అంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేత కూడా అవుననిపించాడు. అంటే మన పేరు లేని, మన మాట వినని, మన మాట కనని ప్లాట్ఫామ్ లేదు ఇవాళ ఇంటర్నెట్. ఇది మనకి 200 దేశాల్లో ఏ దేశంలోనైనా సరే మనకి వాళ్ళ లభిస్తున్నటువంటి ఆదరణ బికాస్ ఆఫ్ మోడీ. ఇందిరాగాంధీ అప్పుడు కూడా విదేశాల్లో ఇంత పేరు లేదు, ఆమెకి ఆ పేరు ఉంది ఇండియాలో, కానీ విదేశాలలో కూడా అప్రిషియేషన్ గురవుతున్నటువంటి ఏకైక వ్యక్తి. ప్లస్ అమెరికా అధ్యక్షుడు పిలిస్తే చాలు, నా పేరు తలుచుకుంటే చాలు అని తపన పడే సందర్భంలో రాయి అంటే నాకు టైం లేదు, నేను వేరే ప్రోగ్రాంకి వెళ్తున్నానని చెప్పేటటువంటి వాడు. అలాగే ట్రంప్ ఫోన్ చేస్తే కూడా ఎత్తనోడు, ఎప్పుడు అవసరమో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. అంటే మనకేంటంటే ఒక విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి, విలన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు హీరో ఎలివేషన్ ఉంటుంది. మీరు అల్లు అర్జున్ సినిమాలో చూస్తే విలన్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు, హీరో దాన్ని ఢీ కొడతాడు కాబట్టి సక్సెస్ ఎక్కువ ఉంటుంది. విలన్ వీక్ గా పెడితే కమెడియన్ గా పెడితే బాగోదు. కానీ ఒకటి సార్, ప్రపంచవ్యాప్తంగా అంత స్ట్రాంగ్ గా ఉండి అంత దన్ను చూపించిన మోడీ ఇప్పుడు మూడోసారి అధికారంలో ఉండి మోడీ నిలబడ్డాడు అంటే సమకాలీన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ కానీ, అంటే వయసు పరంగా చూసినా అనుభవం పరంగా చూసినా వాళ్ళిద్దరూ లేకుండా ఉండుంటే, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉండుంటే అధికారంలోకి రాలేకపోయి ఉండేవాడు మోడీ. ఆ డిపెండెన్సీ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రావడం అనేది సాధ్యం. అసలు అది పట్టించుకోవట్లేదే జనం. ఎవరన్నా అంటున్నారా? కాంగ్రెస్ మొదట్లో ఆ మాటలు మాట్లాడింది, ఇప్పుడు ఎందుకని? ఒకప్పుడు ఆ మాట నేను ఒప్పుకుంటా, ఇది అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు వీళ్ళు లేకపోతే కష్టం అన్నటువంటి సిచ్యువేషన్. ఇవాళ అట్లా లేదు. బీజేపీ లేకపోతే వీళ్ళు పవర్లోకి వచ్చి ఉండేవాళ్ళు కాదు. నితీష్ కుమార్ క్రిందటిసారి వాళ్ళతో వెళ్ళాడు, దెబ్బతిన్నాడు, ఆ తర్వాత బీజేపీతో వెళ్ళి బాగుపడ్డాడు. కాబట్టి ఇదివరకు ఏంటంటే నితీష్ కుమార్ ప్రభావం బీజేపీకి లబ్ధి, చంద్రబాబు నాయుడు ప్రభావం బీజేపీకి లబ్ధి. ఇవాళ ఏమైపోయిందంటే వీళ్ళు 30 మార్కుల దగ్గరకు వచ్చేసారు వీళ్ళిద్దరు కూడా. బీజేపీ అని 5 మార్కులు లేకపోతే లేదు, అక్కడ బీజేపీ 30 మార్కులు, అది కూడా 30 + 30 60 ఉంటుంది. ఆ చిరాగ్ పాశ్వాన్ ఒక 10 ఉంటుంది, 70 మార్కులతో డిస్టింక్షన్ అవుతున్నారు అక్కడ. 75 మిగతా కుష్వాహా వీళ్ళు ఉన్నారు కాబట్టి 75% అని. ఇక్కడ వచ్చేటప్పటికి విడిగా వితౌట్ బీజేపీ గెలవలేని పరిస్థితి తెలుగుదేశం. అది క్రింద 14లో ప్రూవ్ అయింది, ఇప్పుడు ప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడే, ఇండివిజువల్ గా గెలవలేడు. అదే సందర్భంలో బీజేపీ గొప్ప పార్టీని ఒంటరిగా గెలవలేదు. ఇది 2019 సాక్ష్యం. కాబట్టి ఇది ఒకళ్ళొక మీద ఒకళ్ళు డిపెండెన్సీ. దీంట్లో వీళ్ళు లేకపోతే వాళ్ళు అనుకుంటే అది కవ్వించే చర్య తప్పించి మరొకటి. అంటే ఆ డిపెండెన్సీ అనేది క్రమక్రమంగా మారి సింగిల్ గా నిలదొక్కునేంత పరిస్థితి భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ముందు వస్తుంది? కర్ణాటక ఆల్రెడీ ఉంది కదా, కర్ణాటకలో ఆల్రెడీ ఇదివరకు ప్రభుత్వాన్ని నడిపింది, మళ్ళీ రేపు వస్తుంది గ్యారంటీగా. దానికంటే అధికారమా ప్రతిపక్షం కదా లెక్క, అధికారమా ప్రతిపక్షమా అంతే. రెండవది తమిళనాడు మేబీ రేపు ఏఐడిఎంకి కూటమిలో వస్తుంది ఇండివిజువల్ గా, బీజేపీగా కాదు. తెలంగాణలో ఇండివిజువల్ గా రావడానికి స్కోప్ ఉంది, మేబీ రేపటి 5 ఏళ్లకే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ కనుక పక్కకి వెళ్ళిపోతే, లేదు బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా డెవలప్ అయ్యంటే కాంగ్రెస్ చేసే అరాచకం ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. అంటే అప్పుడు మళ్ళీ ట్రయాంగిల్ అవుతుందా? అంతే. త్రిముఖ పోటీలో బీజేపీ కొట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ లో కేసీఆర్ మీద విపరీతమైన ఆదరణ ఉండేది, రాష్ట్రాన్ని తెచ్చిపెట్టాడు అన్నట్టు. మొన్నటిసారి వచ్చేటప్పటికి ఆ కొంతమంది నాయకుల యొక్క వ్యక్తిగత వ్యవహార శైలి మూలంగా విరక్తి చెంది ఇటు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటేశారు. ఆ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ ని గెలిపించింది. ఆ టైంలో బండి సంజయ్ని పక్కన పెట్టడం, యాక్టివిటీ పక్కన పెట్టడంతో దెబ్బతింది బీజేపీ. అది కంటిన్యూ అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది, కాంగ్రెస్ ఇంకో 4 సీట్లు ఎక్కువ వచ్చి అంతే ఉండేది. బీజేపీకి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాకి పోటీ ఉండేది కాంగ్రెస్ కి బీజేపీ. అది బీజేపీ చెడగొట్టుకుంది. నన్ను అడిగితే
బీజేపీ ఫస్ట్ ప్లేస్కి వచ్చి ఉండేది, ఏది ప్రతిపక్ష స్థానం, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళి ఉండేది. వీళ్ళు చేసిన తప్పు వల్ల, ఎందుకంటే అంత ముందు జరిగిన ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ఎన్నికలు కానీ ఇవన్నీ తేడా వచ్చినాయి కదా. ఇప్పుడు అక్కడ ఛాయిస్ ఉంది, ఒకటి బీఆర్ఎస్ బలహీనపడతామా కాంగ్రెస్ బలహీనపడితే దేన్ని ఆక్యుపై చేయాలన్నది చూస్తుంది అక్కడ బీజేపీ. ఆంధ్రాలో వచ్చేటప్పటికి కూటమిగా నేను గమనిస్తున్నటువంటి దాని ప్రకారం 2034కి కానీ 39కి కానీ 39కి ఇక్కడ అధికారంలోకి వస్తుంది అనుకుంటా సింగిల్ గా. ఇట్లాగే అమిత్ షా మోడీ జోడీ కొనసాగితే 39లో అధికారం గ్యారంటీ, 34కే ఛాన్స్ ఉంది. ఇతను పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీకి వెళ్తే తెలుగుదేశాన్ని పక్కన పెట్టి 34లో పవర్లోకి రావచ్చు. 29లో వీళ్ళిద్దరు విడిపోతే ప్రధాన ప్రతిపక్షం అవుతారు, అప్పుడు తర్వాతకి అధికారంలోకి వస్తారు. అయితే దానికి ఈ లోపుగా దాన్ని ఏమంటారు, తాబేదారీ వ్యవస్థ నాయకుల్ని పక్కన పెట్టి ఇండివిజువల్ గా ఎదిగే నాయకుల్ని ప్రమోట్ చేయగలగాలి, అది చేయాలి. మోడీ ఉన్నంతసేపు ఖచ్చితంగా అవసరం ఆంధ్రప్రదేశ్ కి ఉంటుంది అనేది బలంగా నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ పార్టీలు? అందుకనేనా బీజేపీకి చేస్తున్న కార్యక్రమాలు, బీజేపీ అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రమోట్ చేసే విషయంలో సీరియస్ ఎఫర్ట్ అయితే కనిపిస్తుంది ఈ మధ్య, నిన్న కూడా కర్నూలులో కూడా. కాలం మనిషిని మారుస్తుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో, ఆయన లేకపోయినా చంద్రబాబు నడిపించగలిగారు. చంద్రబాబు లేకపోతే ఏమవుతుందో రాజశేఖర రెడ్డి నడిపించగలిగారు. రాజశేఖర రెడ్డి లేకపోతే ఏమవుతుందో రోసియా కిరణ్ కుమార్ రెడ్డి నడిపించారు. 2014 అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కసారిగా మీరన్న ఈ మార్పు అయితే వచ్చింది. అప్పుడు వచ్చిన మార్పు వేరు, మాకు అవసరం లేదు బీజేపీతో అని 2018లోనే తెగతింపులు చేసుకున్న పరిస్థితి అప్పుడు. అంటే ఇప్పుడు అది కంప్లీట్ గా పక్కకి వెళ్ళిందా? డిపెండెన్సీ అనేది టీడీపీలో కనిపిస్తుందా? అంటే నేను అంటున్నది ఏంటంటే అప్పుడున్న దాంతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ చాలా మారింది. యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, ఎన్డీఏ వన్ల నేనే నడిపాను అన్నటువంటి ఒక ఇగో ఉండేది. ఎందుకంటే నేషనల్ మీడియా అంతా వీళ్ళని హైలైట్ చేయడం, వీళ్ళకి ఏంటంటే మీడియా పెచ్చ ఎక్కువ ఉంటుంది. తెలుగుదేశం మీడియా పెచ్చాను, వీళ్ళ బ్యాచ్ కూడా ఓ రకంగా చెప్పాలంటే విపరీతమైన పొగడ్తలతో ముంచెత్తేస్తా ఉంటారు. చెంచాడు చేసినా చాటంత చెప్తుంటారు. ఈ ప్రచారపు ఒరవడిలో పడిపోయి మేము అసలు దైవాంశ సంభూతులు, జనాలందరూ భక్తులు అనేటటువంటి ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. అది 2004లో దెబ్బ కొట్టినప్పుడు ఆలోచించాలి. కానీ అదేదో మేము పొరపాటున కంగారు పడ్డం తప్పించి ఏం లేదనుకున్నా. 2009లో ఓడాక కొంత వచ్చింది ఫీలింగ్. అది 14లో చాలా దిగొచ్చి అందుకనే రాష్ట్రంలో 2 మంత్రులకి ఇచ్చారు. 4 ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీకి 2 మంత్రులు ఇచ్చారు. అలాగే కేంద్రంలో మంత్రులు వాళ్ళు ఇచ్చింది తీసుకున్నాడు, ఒకటి మెయిన్ ఒకటి సహాయ మంత్రి తీసుకుని సర్దుకున్నారు. అయితే వీళ్ళకున్న ఒక రాజకీయ నైత్యం అంటే పొగిడినా లేదా స్నేహం చేసినా శత్రుత్వం చేసినా రాక్షసత్వంగా వేవ్ చేస్తారు. అంటే ప్రేమిస్తే సైకో లవర్స్, ద్వేషిస్తే సైకో విలన్స్. అంతగా ద్వేషించేస్తారు, అంతగా ప్రేమించేస్తారు. వాజ్పేయిని ప్రేమించినప్పుడు విపరీతంగా ప్రేమించేశారు, ద్వేషించినప్పుడు విపరీతంగా బీజేపీని తిట్టిపోశారు. 2009లో కానీ 14 దాకా. మళ్ళీ ప్రేమించడం బిగించేగానే విపరీతంగా ప్రేమించేశారు. అదొకటే. అంటే అది కూడా కావాలని కాదు, వీళ్ళ దగ్గర ఉన్న ఈ వంది మాగదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రచారపు ధోరణి అట్లుంటది. ఒక్కసారిగా మీరు చూడండి, ఇప్పుడు జగన్ తిట్టాలి అనుకోండి, 100 మంది విశ్లేషకులు వచ్చేస్తారు. వీళ్ళందరూ ఎవరిని విశ్లేషించారో ఎప్పుడు విశ్లేషించారో తెలియదు, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలియదు. ఎవరికాడు వచ్చేస్తాడు, ఏందేందో మాట్లాడేస్తాడు. అంటే ఒక ఎజెండా ఇచ్చేసేసి అట్లాగే, అంటే మీడియా అనే ఒక ప్రచారంతోనే బతికేస్తారు. ఇప్పుడు వాళ్ళేంటి 18 అప్పుడు జరిగిన ఏకైక పని ఏంటంటే మీడియా అతను ఇక్కడ అంటే వీళ్ళ అనుకూల మీడియాలో ఒక 3 మీడియా, అప్పుడు ప్రధాన టెలివిజన్ మీడియా 4 మీడియా. ఈ 4 మీడియాల్లో ఉన్నటువంటి ఒక మీడియా ఆయనకి అంతకుముందు తెలుగుదేశం బెల్ట్ కాదు, ఆయన బయట నుంచి వచ్చి సహకరించడం బిగించేశాడు. ఆయనకి ఈ మిగతా 3 ఉన్నంత యాక్సెస్ ఉండట్లేదు. కాబట్టి తను గ్రిప్ కోసం అని చెప్పేసి బాబుని తను చెప్పినట్టు నడిపించుకోవాలంటే బాబుని ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే గుజరాత్ లో బీజేపీ ఓడిపోతుందని ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఆ ఇచ్చిన ఆయన పూర్తి వామపక్ష భావజాలకుడు, బీజేపీ ద్వేషి, హిందుత్వ ద్వేషి. ఆయనకి సహజ సిద్ధంగా ఆయన వామపక్ష భావజాలం నుంచి పెరిగి వచ్చినోడు కాబట్టి ఆయన గుజరాత్ లో ఆయనకు ఉన్నటువంటి మీడియా నెట్వర్క్ అడ్డం పెట్టి ఓడిపోతుందని సర్వే ఇచ్చాడు. దాంట్లో ఏం చేసుకొచ్చారు, ఈయన అక్కడ ఓడిపోతే అయిపోయినట్టు బీజేపీ దేశంలో అన్నటువంటిది చెప్పారు.
ఈయన అనుకూల మీడియాకి సంబంధించిన యాజమాన్యాలతో కూడా మాట్లాడితే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్తో లేదు అవును నిజమైపోయింది బీజేపీ, ఇక మీరు అర్జెంటుగా మీ మైనస్లన్నీ బీజేపీ మీదకి దోసేయండి, ప్లస్లన్నీ మీరు పెట్టుకొని మేము చూసుకుంటామన్నారు. ఇక అక్కడి నుంచి వీళ్ళు ఒక క్యాంపెయినింగ్ తీసేసుకున్నారు. ఆ క్యాంపెయినింగ్ ఎట్లా అంటే దేశ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. నేషనల్ మీడియా, లోకల్ మీడియా రచ్చ చేసేసారు. కాంగ్రెస్ తో రానంత దరిద్రం బీజేపీకి వీళ్ళతో వచ్చింది. అదే బీజేపీకి ఒక రకంగా ఫెర్చింగ్ అయింది. వీళ్ళు చేసినటువంటి ఈ ఇంపాక్ట్ తో బీజేపీ తొందరగా మేల్కొంది. ఏడాది ముందే మేల్కొని ఏడాది ముందు నుంచి ఎదురు వ్యూహాలు పడింది. ఫలితం బీజేపీ సీట్లు పెంచుకునే అధికారంలోకి వచ్చింది. మొన్నటిసారి ఎందుకు దెబ్బతింది నా సీట్లు తగ్గినాయి అంటే గెలిచేస్తున్నాం అని ముందు నుంచి ఒక ఫీలింగ్ వచ్చేసింది. 400, 450 అసలు ఓటమనే ప్రసక్తే లేదు అన్నటువంటి డిసైడ్ అయిపోయారు. చివరిలో ఈ విషయం ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి కార్యకర్తలు పనిచేయడం మానేశారు గ్రౌండ్ లెవెల్లో అని తెలిసింది. ఎస్పెషల్లీ ఈ లోపు గ్రౌండ్ లెవెల్లో నార్త్ లో ఈ పఠాన్లని లేకపోతే ఏది గుజ్జర్లని ఇట్లాగా రకరకాల ఉద్యమాలు లేవనెత్తేసేసి విడదీసే వాటిని ఈ ఏడాదిలో శత్రువర్గం యాక్టివేట్. బీజేపీ మళ్ళీ వచ్చేస్తుంది 400 సీట్లు అనగానే బీజేపీ శత్రువర్గం యాక్టివేట్. దానివల్ల అది చివరిలో గ్రహించింది బీజేపీ. ఆలస్యం అయిపోయింది. అప్పటికి నార్త్ ఇండియాలో తగ్గిపోతుందని భావించినే అప్పుడు ఇటుకొచ్చారు దక్షిణాది. బీజేపీ తెలుగుదేశంతో పొత్తైనా లేకపోతే జేడీఎస్ తో పొత్తైనా గ్రహించబట్టినే పెట్టుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ చివరి దాకా అవలా పొత్తు చివరి నిమిషంలో చేశారు. ఫస్ట్ అవ్వదు అని చెప్పిన వాళ్ళు కూడా చేశారు. ఎందుకంటే అది రీజన్. కాబట్టి ఇది గ్రహించారు వీళ్ళు కూడా. ఇప్పుడు మీరు చూస్తే తెలుగుదేశం అందుకని ఓవర్ యాక్టివ్ అవ్వట్లేదు. ఇంకోటి పొగుడుతున్నారు, మోడీ గురించి ప్రశంసిస్తున్నారు, కేంద్రాన్ని కూడా ప్రశంసిస్తున్నారు. ఇదివరకు ఏంటంటే కేంద్రం ఏదైనా చేసినా బాబు లాక్కొచ్చాడు, బాబుకి తెలుసు అనే టైప్ లో ఫోకస్ చేశారు 14-19. బాబు దెబ్బ ఆషామాషి కాదు అనేసి. అప్పుడు బీజేపీ వాళ్ళకి అది కోపం ఉండేది, ఇంత ఇస్తుంటే మమ్మల్ని ఇట్లా ఎదవల్ని చేస్తారని. ఈ దఫా అట్లా కాదు, ప్యూర్లీ ఓ రకంగా చెప్పాలంటే నిజమైన ప్రేమని చూపెడుతున్నారు. మనసుల్లో కల్తీ ఉందేమో తెలియదు. ఎలక్షన్స్ కి ప్రస్తుతం మాత్రం చెప్పాలంటే ఒక సైకో లవర్స్ లాగా ఉంది, విపరీతంగా ప్రేమించేస్తున్నారు. ఈ ప్రేమ బాధ్యతగా ఉంటే తప్పులేదు. మళ్ళీ మధ్యలో ద్వేషం లాగా అంటే అతి ప్రేమ అతి ద్వేషానికి కూడా దారితీస్తుంది. అలా కాకుండా ఉండాలని కోరుకో. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, టీడీపీ, దాంతోపాటు జనసేన అనే పార్టీ కూడా ఉంది వీళ్ళల్లో, మిత్రపక్షంలో. అసలు ఒక రకంగా వీళ్ళని కలిపిందే ఆయన అనుకోవాలి. ఆయనలో ఏమన్నా మొదటి నుంచి ఒక అసంతృప్తి ఏమన్నా కనిపిస్తుందా, అది పెరుగుతుందా? నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో చిన్నది అబ్జర్వ్ చేసింది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ఇది వినిపిస్తున్నానని అనుకోవద్దు. ఒక్కసారి వారి తండ్రి అడుగు జాడల్లో సమర్థవంతంగా అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తండ్రి అడుగు జాడల్లో సమర్థవంతంగా అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక. ఒకటిసారి ఇది ఆయన సరదాగా అనలేదు, చాలా సీరియస్ గానే అన్నారు. ఇంతకు ముందు దీని గురించి విశ్లేషించమని చిన్న మాట. ఇంతకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సకల శాఖల మంత్రి అని ఇదే టీడీపీ పదే అభివర్ణించేది. నాకు తెలిసి ఇప్పటికీ కూడా మొన్న కూడా మాట్లాడినట్టున్నారు. ఇప్పుడు అదే టీడీపీకి చెందిన నారా లోకేష్ గారిని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, మిత్రపక్షం పవన్ కళ్యాణ్ గారు అన్ని శాఖల్ని అప్పగించారు, తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు, అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలు యాక్చువల్గా ఆయనకున్నది 2, ఈయనకున్నది 5. ఇంతకుముందు కూడా ఫైల్స్ విషయంలో బయటకు వచ్చిన మాట, ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో నారా లోకేష్ గారు ఈయనకి సంబంధించిన శాఖ ఫైల్స్ ని కూడా త్వరగా క్లియర్ చేయండి అంటే నా శాఖ ఫైల్స్ నేను చూసుకుంటానని అన్నారు అనేది సోషల్ మీడియా ప్రచారం జరిగింది. ఓకే, అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు, ఆంధ్రజ్యోతి కూడా అది రాసింది క్లియర్ గా, నేను కూడా చదివాను. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వేదిక మీద ఈ మాట మాట్లాడాన్ని ఎలా చూడాలి? బేసిక్గా అసంతృప్తి అయితే ఉంటది, ఆయనకే కాదు కేడర్లో కూడా ఉంది. కానీ వీళ్ళని కలుపుతున్నది శత్రువు జగన్ మళ్ళీ వస్తే వీళ్ళు ఏమైపోతామో అని ఒక భయంతో కలిసి ఉంటున్నారు. ప్రేమ కంటే కూడా భయం. జగన్ వచ్చేస్తాడేమో జగన్ అనే భయంతో వీళ్ళు కాపురం చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం కేడరు, జనసేన కేడరు ఎక్కడ పొసగట్లేదు. ప్రతి చోట విభేదాలే ఉన్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి పనిచేసినాయి. పై స్థాయిలో బీజేపీ జనసేన పొత్తు అన్నా సరే గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు జనసేన తెలుగుదేశం వాళ్ళే. మీరు స్థానిక ఎన్నికలు చూడండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ తెలుగుదేశం బాయ్కాట్ చేసిన తెలుగుదేశంతో కలిసి జనసేన వాళ్ళు కొన్ని గెలిచారు కదా ఎంపీటీసీలు ఎంపీపీలు.
అలాగే జెడ్పీటీసీలో కూడా వీళ్ళు గెలిచారు కదా. మున్సిపాలిటీ ఎన్నికల్లో కలిసి పనిచేసింది పేరుకి బీజేపీతో, కానీ బీజేపీ జనసేన కూర్చుని సీట్లు ఫైనల్ చేసుకుంది ఏడా లేదు, 2-3 ఊళ్ళల్లో ఉన్నట్టుంది. విశాఖపట్నం అట్లాంటి చోట్ల తప్పించి విజయవాడ ఎక్కడో ఉన్నాయి 1-2 చోట్ల తప్పించి మిగతా చోట్లంతా కూడా ఎవరికి వాళ్లే పనిచేశారు. ఏడీవీడీ అని ఎవరిదో వాడిదే అన్నట్టు పనిచేశారు. అదే తెలుగుదేశంతో మాత్రం కలిసి పనిచేశారు. ఎందుకంటే జనసేనలో రాజకీయ అనుభవం ఉన్న నాయకులు బీజేపీ కంటే తెలుగుదేశం బెటర్ అని భావిస్తారు. అలాగే తెలుగుదేశం అప్పుడు కష్టకాలంలో ఉంది. వాస్తవంగా చెప్పాలి, లాస్ట్ 1.5 year యోగాళంకి ముందంతా తెలుగుదేశం అసలు ఉందా లేదా అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది, మూసేస్తారా అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది, విలీనం లాంటి ప్రచారం కూడా జరిగింది. అట్లాంటి స్టేజీ నుంచి అట్లాంటి స్టేజీలో వీళ్ళందరూ జనసేన వాళ్ళని కలుపుకుని వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు పనిచేసుకున్నారు. ఆ విధంగా ఉండేది. అది ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, తెలుగుదేశం కష్టాల్లో ఉంది కాబట్టి. ఓ రకంగా చెప్పాలంటే జనసేన అనేటటువంటిది కాపు సామాజిక వర్గం అనే పేరులోనే కాపు ఉంటది, కాపు కాయగలరు. తెలుగుదేశానికి కాపుగా నిలబడింది ఆ రోజున జనసేన, తెలుగుదేశాన్ని కాపు కాసింది గ్రౌండ్ లెవెల్ నుంచి. ఆ విధంగా అప్పుడు సహకరించుకొచ్చారు. అధికారం రాగానే ఏడీవీడీ ఎవరిదో వాళ్ళ అధికారం రాగానే ఏమవుతుంది, ఇప్పుడు ఈ సమన్వయం ఉందా. ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిని తన పక్కన కూర్చోబెట్టుకుని అతని గౌరవిస్తున్నాడా? ఎందుకు ఇవ్వడు? ఇతన్ని హైప్ ఇచ్చి ఇతను మన పక్కన కూర్చోబెట్టుకుని పైకి తీసుకెళ్తే రేపు పొద్దున వీళ్ళు సీట్ల సర్దుబాట్లు మన సీటు కొట్టేస్తారు వీళ్ళు. కాబట్టి వీడిని బద్నాం చేయాలి, వీడిని ఎప్పటికప్పుడు తొక్కేయాలి. అట్లాగే నామినేటెడ్ పోస్టులు తెలుగుదేశం వాళ్ళకి హై ప్రయారిటీ ఉంటుంది, జనసేన వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో ఇచ్చే పోస్టులు ఉంటాయి. ఇక్కడ పోనీ ఈ కలుపుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం ఎక్కడన్నా ఉంటుందా? అధికారంలో ఉన్నప్పుడు మా వెనకాల పడి తిరగాలి, మీరు 100 అడిగితే మేము 1 చేస్తామనే ధోరణి ఉంటుంది. ఇక్కడ ఇదే నచ్చనటువంటి ఫీలింగ్ వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని జగన్ ఏం ద్వేషించాల, కానీ జగన్ని సైకో అని అదని ఇదని పవన్ కళ్యాణ్ తిట్టపోస్తా ఉంటుంటే నిరంతరం పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎంతసేపటికి జగన్ మీదనే ఉంటుంటే దానికి స్పందించిన జగన్ 3 పెళ్ళాలు ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. దానికే హర్ట్ అయిపోయారు, మా సామాజిక వర్గం అని ఇట్లా అంటారా అని కాపులు, అలాగే జన సైనికులు. ఇప్పుడు అట్లాంటి అదేది అసలు వాస్తవంగా పెద్ద ఇది కాన్సెప్ట్ కాదు, అతను అన్నమాట తప్పే, మొహమాటం ఏం లేదు. వీళ్ళనే సైకో అనే పదంతో పోల్చుకుంటే ఎంత తేడా ఉంది, లేదా జగన్ని వీళ్ళు తిట్టిన తిట్లతో పోల్చుకుంటే ఎంత తేడా ఉంది. ఎన్ని తప్పుడు అబాండాలు వేశారు, అయినా సరే అతను మాట్లాడిన ఒక మాటని మనం కూడా తప్పు పట్టాం వీళ్ళు. అలాంటప్పుడు వీళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా అవునవును వాడు దుర్మార్గుడు వాడు రాక్షసుడు అంటూ వీళ్ళకి తోడుగా నిలబడ్డారు. ఇవాళ సీన్ కట్ చేస్తే వీళ్ళు అలా కలుపుకుని వెళ్తున్నారా? జనసేన కార్యకర్తను తెలుగుదేశం కార్యకర్త కలుపుకెళ్ళాడు సచిన, తెలుగుదేశం కార్యకర్త కలిసి వెళ్ళడానికి జనసేన కార్యకర్త ప్రయత్నిస్తున్నా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నారు, జనసేనకు సంబంధించి ఓ బ్యానర్ ఎట్టుకు తిరుగుతున్నాడు, జెండా పట్టుకు తిరుగుతున్నాడు. అయ్యా నాకు వృద్ధాప్య పెన్షన్ రాలేదయ్యా అని ఒక మహిళ వచ్చింది, ఇతను ఇప్పించగలడా? ఇతను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కొంచెం ఈయనకి ఇప్పించండి అని అడిగాడు అనుకోండి, ఎంఆర్ఓ ఎవరిని అడుగుతున్నాడు? తెలుగుదేశం నాయకుడిని అడుగుతున్నాడు, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిని అడుగుతున్నాడు. ఇట్లా నీకు నేను చెప్పింది పంపించవయ్యా, నీకేంది నా దగ్గరికి రమ్మను. ఇతను మళ్ళీ జనసేన నాయకుడు తెలుగుదేశం నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ మా అమ్మని తీసుకెళ్తే అక్కడ చూద్దాం అని చెప్పి వీళ్ళు 10 చెప్తే అందులో 1 చేస్తాడు. ఇది ఇక్కడ వీళ్ళు అవమానించబడతారు. 4 అడిగితే 1 కూడా చేయలేకపోతే 1 చేస్తే మిగతా 3 చేత ఎట్లుంటది? ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు అనమాట, లడ్డూనో ఏదో అడుగుతారు ఎవరన్నా వచ్చినప్పుడు, తెప్పించగలుగుతాం. ఒక్కోసారి లడ్డు దొరికేది కాదు అప్పట్లో, ఇప్పుడైతే మరీ దారుణంగా ఉంది. కానీ అప్పుడు జర్నలిస్టులకి మన స్లిప్ ఇస్తారు, అక్కడ స్లిప్ తీసుకెళ్లేసి లడ్డులు తెచ్చుకోవచ్చు. అది మన కెమెరామెన్ చెప్పి తెచ్చిస్తాడు, మన బంధువులు ఎవరిని అడిగినా ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా తెప్పించి ఇప్పించడం కుదిరేది. దర్శనాలు అయితే కుదరదు, కానీ ఇంపార్టెంట్ అయినటువంటి సందర్భంలో తప్పించి మిగతా అది కుదిరేది. కానీ లడ్డూలు ఎట్టంటే అడిగితే తెప్పించగలిగేవాడు. కానీ ఇవ్వని రోజున 2 సార్లు అంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పించని రోజున ఇది మాత్రం 4 చెప్పుకున్నారు. ఇప్పించాడని చెప్పిన దానికంటే ఇవ్వండి గుర్తుంటుంది. లేదు దర్శనానికి వాళ్ళు అనుకుని వస్తారు, మనం ఏదో అక్కడ అవకాశం ఉందిలే అనుకుంటాం, అవ్వలేదు, అవ్వని దాన్ని 60 మందికి చెప్తారు, అయిన దాన్ని ఒకళ్ళకే చెప్పుకుంటారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి అట్లుంది.
వీళ్ళు చాలా మంది సఫర్ అవుతుంది. అది జనసేన బీజేపీ ఇద్దరు కూడా వీళ్ళందరికీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అయితే ఎక్కడ ఇది లేదు, ఎక్కువ సఫర్ అవుతుంది, ఏది చెప్పుకోలేక అవమానించబడుతుంది. ఇది పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి కనబడుతుంది. అంటే పవన్ మీద ప్రెషర్ అవుతుంది, నాదెళ్ల మనోహర్ మీద ప్రెషర్ అవుతుంది. కానీ వీళ్ళు పరిష్కరించగలరు? ఇది లేరు, వీళ్ళ చేతుల్లో ఉందా? అసలు ఎక్కడ ఎందుకు నాదెళ్ల మనోహర్ ఫైళ్లు డైరెక్ట్ గా వెళ్తున్నాయ్యా, త్రూ లోకేష్ దగ్గరికి వెళ్లకుండా. కందుల దుర్గేష్ ఫైళ్లు త్రూ డైరెక్ట్ గా వెళ్ళగలుగుతున్నాయా? పవన్ కళ్యాణ్ ఫైళ్లు డైరెక్ట్ గా వెళ్ళగలుగుతున్నాయా? వెళ్ళగలిగితే పవన్ కళ్యాణ్ సంతకం చేసినటువంటి నిధులు నేరుగా వెళ్లాల్సినవి ఎందుకు వాళ్ళ అకౌంట్ లో? పంచాయతీ నిధులు అప్పుడెప్పుడో ఒకసారి వేసేసి చంకలు గుద్దేసి ఆ తర్వాత ఆగిపోయి మళ్ళీ మొన్న అన్నారు అది కూడా ఏంటి 1100 కోట్లు 11,000 కోట్లు ఎంత రావాల్సి ఉంటే 4,000 కోట్లు ఎంత వేస్తున్నారు, తక్కువ వేస్తున్నారు. అయినా సరే ఈయన సప్పట్లు కొట్టేసుకోవాల్సి వస్తుంది, ఇదే ఇచ్చాం సంతోషం అని చెప్పాల్సి వస్తుంది. అట్లాగే గ్రౌండ్ లెవెల్లో పంచాయతీలకు సర్వాధికారాలు ఇవన్నీ ఆడిపోయినాయి ఈయన చెప్పినటువంటిది. అంటే ఇవన్నీ కూడా నోటితో చెప్పిన మాటలు ఆచరణలో హామీలు కూడా పవన్ వల్ల కూడా కావట్లేదు. లైక్ సుగాలి ప్రీతి ఉదంతం చూసాం, లేదా పిఠాపురం ఉదంతం చూసాం, ఉప్పాడ ఉదంతం చూసాం. వీటిలో ఈయన చెప్తున్న దాంట్లో ఎంతవరకు అమలు అవుతున్నాయి? 10లో 1 అయితే గ్రేట్. ఇది సహజంగా ఆయనలో అసంతృప్తి పెరుగుతుంది, ఆ దానికి కొంత ఫీలింగ్ ఉంటది. కానీ అట్లని విడిపోవడానికి ఏమి ఇష్టం లేదు. ఎదురుగుండా జగన్ కనబడుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అదేదో దెయ్యాల సినిమాల్లో భార్యాభర్తలు గొడవ పడిన తర్వాత దెయ్యాన్ని చూసి వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటారు. కానీ పవన్ లో అసంతృప్తి అయితే కనిపిస్తుంది. ఓకే, తెర వెనక ఏముంది కారణం లేదు. అదే నేపథ్యంలో కాపుల నుంచి వ్యతిరేకత కూడా మొదలవుతుందా? అది కూటమి మీద అంటే టీడీపీ మీద జనసేన మీద అని కాకుండా రెండు పార్టీల మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇప్పుడు అవన్నీ ఉత్తుతేనండి. కరెక్ట్ గా ఎలక్షన్స్ 6 నెలల ముందు ఇంపాక్ట్ ఎట్టుంటుందో ఆ రోజు లెక్క. ఈ రోజుకి అసంతృప్తి ఉంటది, సర్దుకుంటారు, అసంతృప్తి ఉంటది, సర్దుకుంటారు, ఫీలింగ్స్ పెరుగుతాయి. అంటే ఈ లోపల వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టే కదా ఆ వ్యతిరేకత తగ్గాలన్నా పెరగాలన్నా. అది ఎవ్వడు పరిష్కరించలేడండి, అది ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళకి అపారమైన రెస్పెక్ట్ ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని పనిచేశారు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు అసంతృప్తి ఫీల్ అవుతారు. రేపు పొద్దున ఎవడరు మేము ఎంతకాలం పార్టీలో కొట్టుకుంటే జనసేన వాడికి పనిచేసి పెడతా నాకు ఇవ్వంటాడు. ఆల్రెడీ ఇప్పుడు అసంతృప్తి ఉంది. అదే అనేది ఎవడి లెక్క వాడికి ఉంటది. ఈవెన్ రేపు పొద్దున మీకు ఇంకో పెద్ద సమస్య రాబోతుంది. ఇప్పుడు ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ అడుగుతారు కానీ తగ్గించుకుంటారు. పెరిగిన దాంట్లో కూడా ఈ ప్రపోర్షనేట్ కాదు, ప్రపోర్షనేట్ పెంచమని అడుగుతారు. అప్పుడు తగ్గించుకోవాలి తెలుగుదేశం. ఈవెన్ ఎమ్మెల్సీలో తగ్గించుకుందా, కొన్ని రాజ్యసభ తగ్గించుకుందా. అంటే తెలుగుదేశం త్యాగాలు చెయ్యక తప్పదు, కూటమిని నిలబెట్టుకోవాలండి. అదే సందర్భంలో అది వీళ్ళని సాటిస్ఫై చెయ్యదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ప్రాబ్లం లేదు. ఎందుకు? వాళ్ళు జీరోతో ఆలోచించారు, మనం ఏం లేదు అని. వాళ్ళకి 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి, 3 ఎంపీలు వచ్చినాయి, ఎమ్మెల్సీ ఒకటి వచ్చింది, ఓ రాజ్యసభ వచ్చింది, ఇవన్నీ గిఫ్టే. కాకపోతే దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అన్నది చర్చ. సాటిస్ఫైడ్, వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. అదే వీళ్ళకి వచ్చేటప్పటికి ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ నుంచి నేనే సీఎం అనే స్టేజ్ నుంచి అసలు గ్రౌండ్ లెవెల్లో మనమే నడిపించేది అనే స్టేజ్ తెచ్చారు. అంటే వీళ్ళకి సాక్రిఫైస్ చేస్తున్నాం అనే ఫీలింగ్, వాళ్ళకేమో మీరు అన్నట్టు త్యాగం చేస్తున్నాం అనే ఫీలింగ్. ఆ రెండు సర్దుబాటు చేయాలంటే నాకు తెలిసి ఇప్పట్లో వ్యక్తిగతంగా సాధ్యంగా అది ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది. అంటే ఇది ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేశాను, హెడ్ పొజిషన్ లో చేశాను. గ్రౌండ్ లెవెల్లో చేసినప్పుడు నా స్టాఫ్ కి కావాల్సింది నేను పైన వాళ్ళతో మాట్లాడిపించగలిగాను. ఇప్పించినప్పుడు వీళ్ళకి సంతోషం. వీళ్ళు 4 అడిగారు, 4లో 1 చేయించిన సంతోషం, అన్న వాళ్ళనే సాధ్యమైందన్న అని అభినందించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. పైకి పొజిషన్ కి నేను వెళ్ళా, నా పైన ఉన్నటువంటి యాజమాన్యం దగ్గర నిధులు తెప్పించి వీళ్ళకి ఇప్పించడం, లేకపోతే ఆ స్థాయి ప్రమోషన్ ఇది చెయ్యాలి. అక్కడ నాకు వల్ల కాల, అప్పుడు నేను ఇబ్బంది పడ్డా. నేను యాజమాన్య పొజిషన్ చేసా, ఇది చేశా. ఇప్పుడు ఇంకొకటి ఏమైంది, నేనే రిక్రూట్ చేసే పొజిషన్ లో ఉన్నా. అప్పుడు నాకు ఒక బడ్జెట్ లిమిట్ ఉంది, నా బడ్జెట్ లిమిట్ లో నేను జీతం ఇవ్వగలను. ఇక్కడ వీళ్ళు 50,000 తీసుకున్నోడికి నేను ఉద్యోగం ఇవ్వగలను, కానీ 25,000 ఇవ్వగలను. నేను ఉద్యోగం ఇప్పించానని సంతోషపడాలా, 25,000 ఇచ్చానని బాధపడాలా? ఏం చెప్పాలి? నువ్వు అక్కడ ఉద్యోగం పోయి నా దగ్గరకు వచ్చావు కదా, నేను ఇచ్చాను నా దగ్గర ఉన్న కెపాసిటీలో, నేను సంతృప్తి పడదామంటే అయ్యో నేను ఇప్పించలేకపోయినా అతనికి అంత అనేది నా ఫీలింగ్. ఈయన మంచోడిని తెచ్చాడు కానీ తక్కువకి తెచ్చాడు కానీ ఆయన మనుషులు తెచ్చుకున్నాడేమో ఇటు వీళ్ళకు ఉంటది. నేను ఎన్ని చూశాక విరక్తి వచ్చేసింది, మనం చేసుకుంటున్నాం. అందుకే కానీ ఒకటి సార్, ఉత్తరాంధ్ర వైపు ఒకసారి అంటే
దేశం మొత్తం ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు చూస్తుందా బికాజ్ ఆఫ్ అక్కడ కూడా లోకేష్ గారే కనిపించడం, దానికంటే మించి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ లాంటివి కంప్లీట్ గా ఐటీ హబ్ గా మార్చడం, ఇప్పటికే TCS లాంటి కంపెనీలు వచ్చినాయి, కొన్ని కంపెనీలు క్యూలో ఉన్నాయి. కంప్లీట్ ఉత్తరాంధ్ర వైపు ఉత్తరాంధ్ర అభివృద్ధి అందని సంతోషపడాలా, మొత్తం అంతా అటే వెళ్ళిపోతుందని అని ఏమన్నా ఆలోచించాలా, అసలు దాన్ని ఎలా చూడాలి? అసలు ఎన్ని పిచ్చ మాటలండి. ఉత్తరాంధ్ర మొత్తానికి ఏం కాదు అది, విశాఖపట్నం కొత్తగా చేసేది ఏంటి, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ కాబట్టి అక్కడికి వచ్చింది. అమరావతికి ఎందుకు రాలా, మంగళగిరికి ఎందుకు రాలా, అనకాపల్లికి ఎందుకు రాలా, చిత్తూరుకి ఎందుకు రాలా, పుట్టపర్తికి ఎందుకు రాలా? అది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. ఆంధ్రప్రదేశ్ లో వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఏది? ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్న 10వ GDP, దేశంలో GDPలో 10వ ర్యాంకులో ఉంది అది, కాబట్టి వచ్చినాయి అక్కడికి. రెండవది కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న సిటీ. అవును, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచినే కాస్మోపాలిటన్ సిటీలు 2 ఆంధ్రాలో, ఒకటి నాశనం చేసుకున్నారు మచిలీపట్నం. విశాఖపట్నం అలాగే ఎస్టాబ్లిష్ గా ఉంది. ఎందుకని? బడా బడా కార్పొరేట్ అదే దాన్ని ఏమంటారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలని అక్కడ ఉన్నాయి. మీకు హైదరాబాద్ ఎందుకు సక్సెస్ అయింది? నార్త్ ఇండియన్స్ కూడా అక్కడ వచ్చి ఉన్నారు బికాజ్ కేంద్ర ప్రభుత్వ సంస్థల వల్ల. ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం, నేవీ కావచ్చు, లేకపోతే ఇవి కావచ్చు, BH కావచ్చు, ఇట్లాంటి అనేకం ఉన్నాయి అక్కడ. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండటం వలన అన్ని భాషల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే కాస్మోపాలిటన్ కల్చర్ ఆల్రెడీ ఉంది. ఇంకోటి, నేను విశాఖపట్నంలో కూడా చేశాను కాబట్టి అంతకుముందు విజయవాడతో నేను చూసిన వాతావరణానికి విశాఖ వాతావరణం కంప్లీట్ భిన్నం. హైదరాబాద్ కంటే కూడా భిన్నం అది. అక్కడ అట్మాస్ఫియర్ ఓ రకంగా నాకు అంటుండేవాళ్ళు, నీకు ఎందుకు ఎంత చించుకుంటా ఇక్కడికి వచ్చేసి సాయంత్రం అక్కడ ఏందో తెలుసా, ఉదయం 10-11 ఆఫీసుకు పోవాలా, సాయంత్రం 5:30-6 ఇంటికి వెళ్ళిపోయి ఫ్యామిలీతో గడపాలి. ఈవెన్ మీకు అక్కడ ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ మేము అక్కడ ఉన్న టైంలో పొద్దున పూట 9-9:30 అప్పుడు స్కూలు, మధ్యాహ్నం 2 క్లోజు స్కూళ్ళు కూడా. 2 తర్వాత మన పిల్లలు ఇళ్లలోనే ఉంటారు. మనం క్రీడలకు నేర్పించడమా, కల్చరల్ నేర్పించడమా, లేకపోతే ఆడుకోవడమా, ఇట్లాగే ఉండేది 2 తర్వాత. సాయంత్రం అయితే బీచ్ ఒడ్డుకి పోవడమా, తిరగడమా, ఎంజాయ్ చేయడమా అట్లుండేది. కాకపోతే నాకేమో ఉద్యోగంలో పడి కొట్టుకుపోతా ఉండేవాడిని. కానీ అక్కడ ఉన్న వాళ్ళని అందరిని అటు కుటుంబాలతో చూస్తుంటే అదొక ఎంటర్టైన్మెంట్ హబ్ అది. ఓ రకంగా చదువుల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ. పిల్లలకి పుస్తకాల పురుగుల్లాగా కాకుండా క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తారు అక్కడ. ఇప్పుడు ఎట్టుందో నాకు తెలియదు, నేను చూసిన రోజున ప్రాక్టికల్. ఎందుకంటే ఈ నార్త్ ఇండియా సౌత్ ఇండియా మిక్స్డ్ వ్యవస్థ అది అక్కడ. ప్లస్ నేనున్నప్పుడే అక్కడ, నేను ఇంత ముందు కూడా చెప్పేవాడిని, ఏది ఋషికొండ అన్నప్పుడు, అరే నేను అక్కడ ఉన్న కొండలు ఎక్కాను, పులులు ఆ కొండల మీద కూలీల్ని ఎత్తుకుపోతుంటే కవర్ చేసిన నేను. ఆ పక్కన ఉన్నటువంటి రామానాయుడు కొండ కానీ, ఆ పక్కన ఉన్నటువంటి కొండలు ఏనాడో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వచ్చినాయి కంపెనీలు. నేను అక్కడ చేసిన 2008-7-8 ఆ టైంలో అప్పుడే కొండల మీద నాకు వచ్చేస్తున్నాయి ఇండస్ట్రీస్. అదేందో ఈ కొండను ఏదో తవ్వుతున్నారు, లేకపోతే గుండు చేస్తున్నారు, ఈ దిక్కుమాల ప్రచారం ఏంటి అనేది నేను అందుకే అనేది. అదే ఋషికొండ మీద అప్పుడే టూరిస్ట్ వాళ్ళ హోటల్ ఉంది కాబట్టి తప్పుడు ప్రచారాలతో ఎక్కువ చేస్తున్నారు. మీరు ఏం లేదనేది నేను ఎప్పుడు చెప్పేది అది. ఎందుకు ప్రాక్టికల్గా నేను చూసినోండి కాబట్టి. ఈ ఎర్రమట్టి దెబ్బలేంటి, లేకపోతే అక్కడ పోర్ట్లు ఏంటి, ఇవన్నీ విపరీతమైనటువంటి క్రౌడెడ్. అక్కడ మనుషులు దొరక్క శ్రీకాకుళం విజయనగరంలో కాదు, ఒరిస్సా వాళ్ళు వచ్చి పనిచేస్తారు అక్కడ ఎక్కువ మంది. ఒరిస్సా వాళ్ళు మన ఇళ్లలో పనిచేసే పనుల దగ్గర నుంచి అవన్నీ చేసేవాళ్ళు ఎక్కువగా ఒరిస్సా వాళ్ళు. అంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ కాబట్టి ఇది కూడా వస్తుంది గూగుల్. రెండవది, గూగుల్ ని తీసుకొచ్చేటటువంటి దాంట్లో డేటా సెంటర్. అంటే ఇక్కడ ఒక చేంజింగ్ అట్మాస్ఫియర్ మనకి ఇప్పుడు ఇది పిర్చి. ఎట్లా అంటే అంతర్జాతీయంగా AI వైపుకి వెళ్తున్నారు. AI డేటా హబ్ ఇక్కడ పెడుతున్నది. దాని అనుబంధ వ్యవస్థలు కూడా రేపు పొద్దున సెక్షన్లు ఇవ్వడం ఇవన్నీ నడుస్తాయి. ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు దాని అనుబంధంగా 100 వస్తాయి. తద్వారా విశాఖపట్నం అద్భుతం. ఇందులో లోకేష్ ని అభినందించాల్సింది ఏంటంటే, ఒకటి వైసీపీ వాళ్ళు చెప్పిన మాట నిజం. అదానికి డేటా సెంటర్ కి పర్మిషన్ జగన్ టైంలో ఇచ్చాడు. దావోస్ వెళ్ళినప్పుడు ఒప్పందం చేసుకున్నప్పుడు ఎక్కిరించారు కూడా. దావోస్ వెళ్ళి మన అదానితో ఒప్పందం చేసుకోవడం ఏంటి. ప్లస్ అదాని ఇక్కడికి వచ్చి జగన్ ని కలిశాడు కూడా. తను మళ్ళీ ట్వీట్ కూడా చేసుకొచ్చాడు అప్పుడు. ఎందుకంటే వీళ్ళు గంగవరం పోర్టును రాసియడం గురించి ప్యాకేజీలు అంటూ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తే, డేటా సెంటర్ గురించి జగన్ ని కలిశాను అని చెప్పి అతను చెప్పుకొచ్చాడు. అదానితో డేటా సెంటర్ అప్పుడే అయింది. అయితే
గూగుల్ వాళ్ళకి సంబంధించి అక్కడ ట్రంప్ని కాదని వేరే చోట కూడా ఎస్టాబ్లిష్ చేయాలని అది అనుకుంటుంది. అందులో ఇండియన్ అయిన వాడు దానికి వచ్చాడు. మన ఈయన వెళ్ళినప్పుడు, లోకేష్ అమెరికా వెళ్ళినప్పుడు, అన్ని విభాగాలతో కలిసినప్పుడు డేటాలకు సంబంధించి ఐర్లాండ్ వాళ్ళు, నార్వే వాళ్ళు వాళ్ళ దేశంలో డేటా సెంటర్లు వద్దంటున్నారు, తీసేయమంటున్నారు. ఎందుకంటే అక్కడ ఈ డేటా సెంటర్ వల్ల విపరీతమైన హీట్ తో పాటు వాటర్ లాగేసేయడం, పవర్ తక్కువైపోయి అక్కడ పవర్ షార్టేజెస్ తో పాటు పవర్ కి కాస్ట్ ఎక్కువైపోతుంది. కాబట్టి వాళ్ళు అక్కడ వ్యతిరేకిస్తున్నారు. అట్లాంటి సందర్భంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు షిప్ బిల్డింగ్, షిప్ డిస్మాండ్లింగ్ అంటే అట్లా టైం అయిపోయిన షిప్పుల్ని పగలగొట్టడాలు, ఇవి ఇట్లాంటి వాటిని విదేశాలు యాక్సెప్ట్ చేయవు. యూరప్ దేశాలు యాక్సెప్ట్ చేయలేవు, అక్కడ ఉన్న పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేరు. టూరిజం ఇదే దాన్ని ఏమంటారు, పర్యావరణ దీంట్లో. ఈవెన్ మీకు ఇంకోటి తెలుసా, బ్రిటన్ కి సంబంధించినటువంటి టైర్లు, యూజ్డ్ టైర్స్ అన్ని తగలబెట్టడానికి ఇండియాకి వస్తాయి. అదేదో వాడి సినిమా ఉంది సూర్య, అట్లాంటిది బ్రిటన్ నుంచి కూడా ఇక్కడికి వస్తుంటాయి. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఆ దేశాల కాలుష్యం యాక్సెప్ట్ చేయరు అక్కడ చట్టాల ప్రకారం, వాళ్ళు ఇక్కడ పెడుతుంటారు. ఇది తప్పన్న మన దేశంలో ఉన్నటువంటి వెనుకబాటుతనంతో పోల్చుకుంటే ఎదుగుతున్నటువంటి సందర్భంలో స్టార్టింగ్ లో ఇవి కావాలి, అవసరం. ఇది ఇంకోటి ఏంటంటే గూగుల్ కి వచ్చేటప్పటికి డేటా సెంటర్ కి ఒక ఫెచ్చింగ్ ఎందుకు అక్కడే పెట్టారనుకుంటున్నారు వైజాగ్. నేను అమరావతి కూడా పెట్టండి అని చెప్పా. వాస్తవంగా అమరావతికి దాన్ని వినియోగించవచ్చు, కానీ ఆ లుక్ ఉండదు కాబట్టి ఆగారు. అంటే ఈ వచ్చి పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది, ఇప్పుడు 200-300 ఉద్యోగాలు వస్తాయి. అదేం 2 లక్షలు 3 లక్షలు కాదు, 200-300 ఉద్యోగాలు వస్తాయి. ఆ వచ్చినటువంటి వాటిలో కూడా ఆ పని చేసే వాళ్ళు అమెరికా నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళే ఎక్కువ, 100-150 మంది ఉంటారు. మిగతాది ఆ అడిషనల్ పనులు, సెక్యూరిటీ ఇట్లాంటి వాటికి మన వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు కియాలో లోపల ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారు, శ్రీ సిటీలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారు. 100 ఉద్యోగాలు వచ్చినాయంటే మన వాళ్ళకి 10 వస్తాయి, బయట వాళ్ళకి 90 ఉంటుంటాయి. కానీ తప్పదు, మనకి ఏంటంటే ఒకటి ఎస్టాబ్లిష్ కోసం వచ్చినాయి. ఇది వస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అది వచ్చినప్పుడు దీని అనుబంధంగా కొన్ని పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు ఆ సిఫీ అని ఇంకో సంస్థ ఇక్కడ సీ కేబుల్. ఇప్పుడు ఈ మొత్తం అట్మాస్ఫియర్ లో మనం వైశాఖ ఉపయోగపడుతుంది అంటే సముద్రం ఉంది కాబట్టి సముద్రం నుంచి కేబుల్స్ వేసే వ్యవస్థ ఒకటి ఇక్కడ హెడ్ క్వార్టర్ చేస్తున్నారు. కాబట్టి ఇవే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయి. దీనికి ఎందుకు ఫెచ్చింగ్ అయిందంటే ఇప్పుడు పోలవరం కడుతున్నారు కదా, పురుషోత్తం పట్నం నుంచి వాటర్ ని విశాఖ షిఫ్ట్ చేస్తున్నారు ఎత్తిపోతల ద్వారా. పోలవరం 41 అడుగులకే ఉన్నా వాటర్ షిఫ్టింగ్ జరుగుతుంది, అంటే ఎత్తిపోస్తారు పట్టిసీమలో. ఆ ఎత్తిపోసే దాంట్లో పురుషోత్తం పట్నం వాటర్ విశాఖ వెళ్తాయి. అందులో ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది 0.5 TMC ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. లేదు 5 TMCలో 10 TMCలో అని వీళ్ళు చెప్తున్నారు. మేబీ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ కొత్తగా అసలు లేని చోటకి నీళ్లు 20 TMCలు వస్తుంటే అందులో ఒక 5 అడికి ఇస్తాం వల్ల నష్టమేం లేదు. బట్ 22,000 కోట్ల ప్రయోజనాలు కూడా ఇస్తున్నారు. కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పర్టికులర్ గా అమరావతి అంటూ పీట వేసి కూర్చుని ఇంకో 50 ఏళ్ళు ఎత్తుక్కోకుండా అక్కడ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు నిదానంగా ఇటుకి షిఫ్ట్ చేసుకోవచ్చు డెవలప్మెంట్ గ్రోత్ ని. ఇప్పుడు గనక ఫ్యూచర్ సిటీ అని ఊరి చివరికి తీసుకుపోతున్నారు, లేదా తమిళనాడు కోయంబత్తూరు అట్ట పట్టుకుపోతున్నారు. ఇప్పటికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ ఆప్షన్ ఒకటి, ఐటీ హబ్ కింద విశాఖ, ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా విశాఖ తీసుకురాగలగాలి. పవన్ కళ్యాణ్ తనదంటూ ముద్రేసుకోవాలని సినిమా వాళ్ళతో మాట్లాడి ఇక్కడ తీసుకురాలి. ఆయన అక్కడ లేదు, ఎక్కడ ఉన్నా ఒకటే అంటున్నాడు. అది తప్పు. ఆయన రాష్ట్రానికి ఆయన ఇంకేం సేవ చేసినట్టు. జగన్ అన్నట్టున్నారు కదా, మీరు ఇక్కడ రండి 20% బెనిఫిట్స్ ఇస్తానన్నాడు. ఏది హీరోలకు కూడా ఇస్తామన్నారు. అది ఈయన చెడగొడుతున్నాడు ఆయన, ఎందుకంటే ఈయనకి అక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి కాబట్టి అనుకుంటా, లేకపోతే అక్కడ అలవాటు పడిపోయాడు కాబట్టి ఇక్కడ వద్దంటున్నాడు ఏం తెలియదు. వాస్తవంగా ఇప్పించాలా, ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా తీసుకొస్తే లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇంకోటి సినిమా షూటింగుల్లో అక్కడెక్కడో సెట్ వేసే కంటే ఇక్కడ ఒరిజినల్ న్యాచురల్ కనబడతాయి కదా, అద్భుతంగా ఉన్న అవకాశాలు ఎందుకు జడగొట్టుకోవడం. ఈయన ముద్ర వేసుకోవాలంటే ఇప్పుడు అక్కడ ఇతను ఐటీ హబ్ కింద తన ముద్ర వేసుకోవడానికి ఎట్లయితే చూస్తున్నాడు లోకేష్, ఈయన వేసుకోవాల్సింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీని పట్టుకోవచ్చు. కానీ ఇది ఒక రికార్డ్ అవుతుందా దేశ చరిత్రలో? ఐటీ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం ఈ హయాంలో జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఇది రికార్డు, నో డౌట్. అలాగని గూగుల్ ఇక్కడ ఈ దేశానికి కొత్త కాదు, బెంగళూరులో ఉంది, హైదరాబాద్ లో ఉంది. కానీ అతిపెద్ద డేటా సెంటర్ అంట కదా, అతిపెద్ద పెట్టుబడి అంట కదా. పెట్టుబడి అనేటటువంటి వాడి వ్యాపారానికి అడిపెట్టుకునేది ఏం కాదు, అది బేసిక్. అంటే బయట దేశాల్లో ఇదే భారీ చూస్తాం. డేటా సెంటర్ అంటే ఇదేదో వీళ్ళు అతి ప్రచారం తప్పించి పెట్టుబడి సంఖ్యను చూడకండి. పెట్టుబడిలో 1,50,000 కోట్లు పెట్టుబడి పెట్టండి, మనకేమొస్తుంది? ఇప్పుడు
ఒక అదానీను అంబానీను 100 కోట్లు 200 మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో 500 కోట్లు పెట్టి ఎకరం కొందంట. ఇది చాలా గొప్ప పెట్టుబడి అంటే వెర్రితనం, నీకు నాకేమవుతుంది? అది వాడు ఎన్ని కోట్లు పెట్టాడు అనేది పెద్ద ఇష్యూ కాదు, అది వాడి వ్యక్తిగత, వాడి ఆస్తి, అంతే. మనకి ఏమొస్తుంది దానివల్ల? హైదరాబాద్ లో గూగులా లేకపోతే బెంగళూరులో గూగులా, వాటి వలన వేలాది మందికి ఉపాధి వస్తుంది. ఇక్కడ ఉపాధి 1,80,000 2 లక్షలు ఏంది దాని అనుబంధంగా వస్తే ఇవన్నీ చెప్తాను. అంటే మొన్న ఏం చెప్పింది 5 లక్షలు మొత్తం అనుబంధంగా వచ్చే కంపెనీలు టోటల్ గా ఒక 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అది అమాయకత్వం. అట్లాంటి తప్పుడు ప్రచారమే వద్దంటున్నా నేను. ఎప్పుడు నువ్వు చెప్పేదో 50 ఏళ్ళకి. ఇప్పుడు హైదరాబాద్ లో ఇవాళ 6 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు. దాన్ని తీసుకొచ్చేసి 6 లక్షలు. ఇక్కడ కూడా ఏంటి, ఇది 200 వస్తుంది. దీని తర్వాత ఏఐ డేటా సెంటర్ కూడా పెడితే, అంటే ఏఐ డేటా ఇప్పుడు ఇది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు అదానీ కూడా దాంట్లో పార్టీ, వీళ్ళు దాంట్లో పార్టీ. ఇదో రకంగా చెప్పంటే కన్సార్టియం లాంటిది. సింగపూర్ కన్సార్టియం అమరావతిలో పెడతానన్నట్టుగా ఎయిర్టెల్, గూగుల్, అదానీ వీళ్ళందరూ కలిపి పెట్టేటటువంటి, వీళ్ళు చేస్తానంటున్నది అక్కడ ఆ డేటాని ఇక్కడ స్టోర్ చేసుకునే హీట్ ని వాడుకోవడం. ఓ రకంగా ఒకటి బిల్డింగ్ కట్టిస్తాడు, ఒకటి అద్దెకి తీసుకుంటాడు, ఒకటి లైన్ వేసి పెడతాడు కేబుల్. అది వ్యవస్థ. దానికి అనుబంధంగా కరెంట్ అవసరం అవుతుంది. ఆ కరెంట్ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఆ ఇండస్ట్రీస్ లో ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ లెక్క కడుతున్నారు. దేనిది అదే లెక్క. బేసిక్ గా ఒకటి, విశాఖపట్నంలో గూగుల్ రావడం అనేటటువంటిది ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగినప్పుడు అంతర్జాతీయ కంపెనీలు, ఇప్పుడు TCS, తర్వాత పేరేంటి TCS, ఇన్ఫోసిస్ వీళ్ళ టైంలోనే వచ్చింది. ఇప్పుడు TCS తర్వాత కాగ్నిజెంట్, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత వాస్తవంగా ఇప్పుడు TCS లాంటి ఉద్యోగాలు పీకేస్తున్నాడు. ఇక్కడ వచ్చేది 2 లక్షలు ఇస్తాడు అనేది అమాయకత్వం. లేదా కాగ్నిజెంట్ ఉద్యోగాలు పీకేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్న టైంలో వీళ్ళు ఇస్తున్న ప్రయోజనాలతో వాళ్ళకు ఒక రకంగా లాభం చేకూర్చి పెడుతున్నారు, ఆస్తులు ఇచ్చి వాళ్ళకి. అయితే మనకి ఇక్కడ ప్రయోజనం ఏంటంటే, బడా కంపెనీ లిస్ట్ లో చూసినప్పుడు వైజాగ్ పేరు కనబడుతుంటది. కొత్తగా రావాలనుకున్నప్పుడు ఒక స్కోప్ ఉంటుంది. ఇంకోటి, అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ప్రధాన మెట్రో నగరాల నుంచి డైవర్ట్ అవ్వాలనుకుంటాయి. బికాజ్ ఒకటి, మెట్రో నగరాల్లో ట్రాఫిక్, పొల్యూషన్, దాన్ని ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. బెంగళూరుకి అదే, చెన్నైకి అదే, ఢిల్లీ, ముంబై, గురుగావ్ అన్నిటికీ అదే ప్రాబ్లం. అంటే అప్పుడు అది ఏపీకి మంచి అవకాశం ఖచ్చితంగా. మనం మొదటి నుంచి నేను చెప్తా వస్తున్నది. సెకండ్ 2 టైర్ సిటీల మీద కాన్సన్ట్రేట్ చేయడం కరోనా తర్వాత బిగినైంది. ఎందుకంటే కరోనా టైం తర్వాతన ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం ప్రారంభమైంది సాఫ్ట్వేర్ పీపుల్. ఇప్పుడు అంతర్జాతీయ వస్తువులతో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేస్తారు. అక్కడ ఉద్యోగాలు తొలగించబడ్డాడు. ఇప్పుడు అక్కడ 10 లక్షలు 10 కోట్లు తీసుకున్నాడు, ఇక్కడ 1 కోటి రూపాయలకు పనిచేయడానికి రావాలి. ఇండియా తప్పదు కదా. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి లెక్కలేసుకోవాలి. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఇప్పుడు బెంగళూరులో ఉన్నట్టు నా ఫ్రెండ్ చూశాను. బెంగళూరులో తనకు సంబంధించినంత వరకు 2 లక్షల జీతం వస్తున్నా, మిగిలేదేముండదు. అద్దె 40,000, కారుకి మెయింటెనెన్స్ 60,000, పైన తినటానికి ఇవి చూస్తే 10,000 25,000 బలవంతంగా దాచిపెట్టగలిగితే మాత్రమే ఉంది. అది కూడా ఒక 6 నెలలు అయ్యాక హాస్పిటల్ పాలైతే గనక క్రెడిట్ కార్డు కూడా పెట్టారు. హైదరాబాద్ అయినా అంతే ఉంటది, అటన్నిట్లో అంతే ఉంటది. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. మన దగ్గరికి హైదరాబాద్ లో, వైజాగ్ లో అంత ఉండదు. కాబట్టి వైజాగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనం దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా అతి నెగిటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం వాళ్ళు అతి పాజిటివ్ ప్రచారం చేయడం కూడా అనవసరం. ఎందుకంటే వీళ్ళు పాజిటివ్ చేసినప్పుడల్లా వాళ్ళు నెగిటివ్ చేస్తుంటారు. ఇవి 2 డిబేట్కి వెళ్ళకూడదు. మనం ఆంధ్ర సక్సెస్ కావాలి అంటే ఏది అతి కావద్దు. ఇది మన సెంటర్, 2 టైర్ సిటీ, సక్సెస్ఫుల్ సిటీ, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ, పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది భోగాపురం. కాబట్టి దీన్ని మనం పికప్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది గోల్డెన్ స్పూన్ అవుతుంది. వైజాగ్ అయితే ఆల్రెడీ డెవలప్ అయిన నగరం కాబట్టి ఇలాంటి అవకాశాలను అందిపించుకుని ముందుకు వెళ్ళిపోతుంది. అదే టైంలో సైమల్టేనియస్ గా అమరావతి కూడా, ఎందుకంటే మొన్న CRDA భవనం ప్రారంభం కావడం కానీ, ఇక నుంచి వరుసగా భవనాలు ప్రారంభమవుతాయి. అది కూడా 2028 అన్నారు, మళ్ళీ 27కే పూర్తి చేస్తామని అన్నారంట మొన్న. అంటే ఇక ఇది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంప్లీట్ గా పూర్తి అయిపోద్ది, మొదటి దశ పనులు అయితే ప్రారంభించేస్తాం అనే దానికి ఇప్పుడు నమ్మకం కలిగిస్తున్నారా? వాళ్లే చేస్తున్న తలతెక్క ప్రచారం అంటే నేను. ఎందుకంటే నువ్వు ఏం పూర్తి చేస్తా, అమరావతి ఒక నగరం పూర్తి అయిపోతుందా? అంటే ఈ భవనాలు పూర్తి అవడం ఇంకేముంది? అది అప్పుడు అమరావతి ఏమవుతుంది? నువ్వు చెప్పిన నవనగరాలు ఏమైంది? నువ్వు చెప్పిన గ్రోత్ ఏమైంది? నువ్వు చెప్పిన డెవలప్మెంట్ ఏమైంది?
ఇది 27కే పూర్తి చేస్తారు, 28కే పూర్తి. ప్రభుత్వ భవనాలు పూర్తయిపోతే డెవలప్మెంట్, ప్రైవేట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రభుత్వ భవనానికి వెళ్ళేవాడు ప్రైవేట్కి వెళ్తాడా? రైతులకి ఇచ్చిన ఫ్లాట్ లో, రిటర్నబుల్ ఫ్లాట్లలో వాళ్ళ గనక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అయితే, అక్కడ నిర్మాణాలు మొదలైతే ఆటోమేటిక్ గా డెవలప్ అవుదా నగరం? అసలు ఎందుకు నేను అక్కడ ఉండాలి, అది వీళ్ళు చూపించగలగాలి. వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరుకి వయా అమరావతి మీదుగా రోడ్లు వేసుకురావాలి. బెజవాడ టు గుంటూరు లింకప్ చేయాలి, 2-3 చోట్ల లింకప్ చేయాలి. చేస్తూ ఆన్ ది వే అమరావతి మీదుగా రావాలి. అప్పుడు అమరావతి గ్రోత్ ఉంటది. అలా కాకుండా దాన్ని ఒక ద్వీపం లాగా దాన్ని అక్కడికే ఎస్టాబ్లిష్ చేసి దాని చుట్టూ రోడ్డు వేస్తాం, దాంట్లో వేస్తామంటే ద్వీపంలో డెవలప్మెంట్ ఏముంటది? అలాగని చెప్పి ఇప్పుడు వైజాగ్ ఐటీ కంపెనీలు అన్నిటి వస్తాయా? మరి రావు కదా. ఈ జరిగితే వస్తాయి. ఇవన్నీ పూర్తవ్వాలి. దీన్ని నేను చెప్పినటువంటి విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, నగరం కనిపించాలి, అది నగరం పూర్తి అయిపోవాలి, తయారైపోవాలి. ద కల్చర్ షుడ్ బి చేంజ్డ్. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో పల్లె ప్రాంతము, పట్టణ ప్రాంతాలలో ఉన్న అమ్మాయిలు ఎవరిని పెళ్లి చేసుకుంటారండి? నగరాల్లో ఉన్న అబ్బాయిని చేసుకుంటారు. ఎందుకు? ఈ పల్లెలో పంజాబీ డ్రెస్ వేసుకు వెళ్తేనే పైన చున్నీ వేయకపోతే ఏమ్మా అంటాడు పెద్ద కనబడి, లేదా తినేసేటట్టు చూస్తాడు. ఒక మిడీనో ఇదో వేసుకెళ్ళిందంటే అమ్మాయిని నిలువున తినేస్తారు. ఇక్కడ కొంచెం జోవియల్ గా తిరిగితే అస్సలు అంగీకరించలేరు. ఇక్కడ సిగరెట్ తాగుతా రోడ్డు మీద బీర్ బాటిల్ పట్టుకుని అమ్మాయి కనిపిస్తే ఎవరు పట్టించుకోరు. ఇక్కడైతే ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు. ఇక అవసరమైతే వీడియోలు తీసి ఫోకస్ కూడా డెవలప్ అవ్వలేదు. అదే నేను అనేది. అక్కడ ఎందుకు హైదరాబాద్ కు పోతున్నారు? మన అమ్మాయే అక్కడికి వెళ్ళి అక్కడ తరహా డ్రెస్సులు వేసుకుని అక్కడ బీర్ కొడతా, రోడ్డు మీద అక్కడ సిగరెట్ కొడతా, అక్కడ భుజం మీద చెయ్యేసి తిరుగుతోంది. ఇక్కడ మొగుడుతో ఇట్లా కావులు ఇచ్చుకుని చెయ్యి దగ్గరికి పెట్టుకుని వెళ్ళినా వింతగా చూస్తాం మనం. అదేలే, అందరూ ఉండరు కానీ కొంత కల్చర్ కి అలవాటు పడిన వాళ్ళు, స్వేచ్ఛ కోరుకున్న వాళ్ళు వెళ్తారు. అందరూ ఉండరు. నేననే వాటిలో స్వేచ్ఛ అనేది ఇక్కడ కీలక. ఫ్రీడమ్ అంతే. ఇవాళ ఆడపిల్ల ఇక్కడ పెళ్లి చేసుకోను, నేను అక్కడ అబ్బాయిని చేసుకుంటున్న ప్రతి అమ్మాయి అక్కడ స్వేచ్ఛ కోరుకుంటారు అంతే. ప్లస్ నగరపు వాతావరణాన్ని కోరుకుంటారు. అది లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో అమ్మాయి అమరావతిలో ఎందుకు చేసుకోవాలి? నేనేం చెప్తున్నానంటే తెలివైన వాళ్ళు అయితే అమరావతిలో ఓ అమ్యూజ్మెంట్ పార్క్స్ పెట్టండి, అమరావతిలో ఎంటర్టైన్మెంట్ హబ్స్ పెట్టండి. నేను ఇక్కడి నుంచి బెజవాడ నుంచి, ఇప్పుడు బెజవాడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేదు సినిమా తప్పించి, ఎందుకు ఎగబడిపోయి విజయవాడ ఉత్సవకి వెళ్తారు? ఎందుకు ఇంకో దానికి పోతారు? నేను చెప్పినట్టు ఈ రోడ్లు వేయడం, షాపింగ్ మాల్స్ ఇట్లాంటి జనం వస్తుంటే కడతాడు కానీ ఊరికనే కట్టడం. లూలు మాల్ బెజవాడలో పెడతానన్నాడు కానీ అమరావతిలో పెడతాను ఎందుకని అంటే ఈవెన్ మీరు 100 పడకలో 1000 పడకలో ఆసుపత్రులు విజయవాడలో పెడతానంటున్నారు కానీ ఇక్కడ లేదు. ఇప్పుడు అమరావతి రేంజ్ ఏంది? 4 స్టార్ హోటల్ పెడతారట. అంటే మా బెజవాడలో ఐలాపురాన్ని ఇక్కడ పెడతారు అంతే. నోవాటెల్ కాదు అంటే ఏంటి? అక్కడ నోవాటెల్ కూడా ఇక్కడ 4 స్టార్ హోటల్ పెడతాడట. ఏంటంటే ఏంటి? దీని కెపాసిటీని అంతే చూస్తున్నారు. 5 స్టార్ కి ఎట్లా అవుతుంది? అక్కడ పాపులేషన్ పెరిగితే. పాపులేషన్ ఎట్లా పెరుగుతుంది? వెరీ సింపుల్. హైదరాబాద్ కి నువ్వు గాని నేను గాని ఎప్పుడు వెళ్ళాం? ఉద్యోగాల కోసం. అమరావతిలో అట్ట ఉద్యోగాలు వస్తాయా? మీడియాకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అక్కడ పెట్టండి. ప్రతి రాజకీయ నాయకుడు ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, ఎంపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు నాయకులు ఎవరెవరికైతే వ్యాపారాలు ఉన్నాయో నువ్వు మీ రాజకీయ దరిద్రాన్ని పక్కన పెట్టండి, రాజకీయ శత్రుత్వాలు పక్కన పెట్టండి. రెండయ్య మీకు ఇక్కడ భూమి ఇస్తామనండి, హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టమనండి, అమరావతిలో పెట్టమనండి, వాళ్ళందరికీ ఆఫీసులు ఇవ్వండి, అక్కడ తలకొక ఎకరం ఇవ్వండి. మీరు వాళ్ళందరూ ఎప్పుడైతే స్వయంగా ముందు చంద్రబాబు గారు వాళ్ళకి సంబంధించిన హెరిటేజ్ హెడ్ క్వార్టర్ ఇక్కడ పెట్టమనండి, భారతీయ సిమెంట్స్ హెడ్ క్వార్టర్ ఇక్కడ పెట్టమనండి, ఈనాడు, జ్యోతి, వీటి అన్నిటికి కూడా హెడ్ క్వార్టర్లు ఇక్కడ తెమ్మనండి. అందరూ ఎప్పుడైతే ప్రధానమైన వాళ్ళు, మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరూ హైదరాబాద్ పిచ్చను వదిలేసి ఇక్కడికి అమరావతిలోకి రమ్మనండి. ఫస్ట్ ఇక్కడ స్వరాష్ట్ర ఉద్యమం రావాలి, స్వదేశీ ఉద్యమం టైపులో స్వరాష్ట్ర ఉద్యమం రావాలి. నా దగ్గర పోటీ చేసే ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్, వ్యాపారం నువ్వు ఎక్కడైనా చేసుకో, హెడ్ క్వార్టర్ నా రాష్ట్రంలో ఉండాలా, నువ్వు అమరావతిలోనే అనాంశ మన రాష్ట్రంలోనే ఉండాలా,
నువ్వు ఎక్కడైనా వ్యాపారం చేసుకో, ఇక్కడ పెట్టాల్సిందే, అట్లాంటి వాడికి నేను ఓటేస్తాను ఇక్కడ ప్రజలు తీర్మానించుకోవాలి. అప్పుడు మాత్రమే అదొక మూమెంట్ తీసుకురావాలి. ఇక్కడ పాప చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఇదివరకు ఆంధ్ర జై ఆంధ్ర ఇట్లాంటి మాట్లాడేవు. జై ఆంధ్ర అంటే అప్పుడు ఎందుకన్నాం మనం, హైదరాబాదుడికి ఉద్యోగాలు పోతానే మనకెందుకు అంటున్నాం. ఇప్పుడు కూడా మనం అనాల్సిందేంటి, జై ఆంధ్ర ఉద్యమం ఇప్పుడు రావాలి. నా రాష్ట్రం బాగుపడాలంటే నా ప్రజాప్రతినిధి నా ఊరోడు నా ఊర్లో అన్న పెట్టాలా, నా రాష్ట్రంలోనే పెట్టాలి. పెట్టి హెడ్ క్వార్టర్ ఎక్కడ పెట్టాలి, అప్పుడు పనులు ఎక్కడికి వస్తాయి, అప్పుడు అమరావతి గ్రోత్ ఉంటుంది. అవును, అప్పటి వరకు ఇంకింతే. రాజకీయంగా నకిలీ లిక్కర్ వ్యవహారం రెండు రాజకీయ పార్టీలకి అనూహ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఇరుకును పడ్డానికి ఒక కారణం అయ్యాయి. ఒకళ్ళ మీద బురద జల్లాలనుకుని ఇద్దరు జల్లుకున్నారు. తెలుగుదేశం తన మీద పడుతున్నటువంటి బురదని వైసీపీ మీదకు తోసే ప్రయత్నం చేసింది. ఇందులో మొహమాటం ఏం లేదు. వాళ్ళ పార్టీ నాయకులు చేసింది అది. అదేమంటే ఎంతకు ముందే బిగిన్ అయిందంటే అది వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే మేధావి, అంతకు మించేం లేదు. ఈ వచ్చిన తర్వాత బయటపడ్డాక వాళ్ళ పార్టీ వాళ్ళని సరే సస్పెండ్ చేసింది. అదేమంటే రైడ్ మేమే చేయించామని చెప్పింది. అది మన దాన్ని అప్రిషియేట్ చేశాం కూడా. వాళ్ళు అయినా సరే వెనకేసు రాలేదని దాన్ని అదే రూట్ లో తీసుకెళ్ళు. మరి దాన్ని అర్జెంట్ గా తీసుకొచ్చి వైసీపీ మీదకు తోసేటటువంటి ఒక కుట్ర ఏదైతే ఉందో అక్కడ సెల్ఫ్ గోల్ వేసుకుంది. అవన్నీ కామెడీగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆడి స్టేట్మెంటే ఒక కామెడీ స్టేట్మెంట్, అది మాట్లాడిచ్చినట్టే ఉంది. ఈ చాటు దానికి పోటీగా వీళ్ళొక చాటు చూపించారు. ఏముంది దాంతో, ఏం సాధించారు? మన కార్యకర్తల్ని సంతృప్తి పరచడం, ఎదురు కార్యకర్తలను తిట్టిపోయడానికి తప్పించి ఏం లేదు. మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. కుంభకోణంలో ఇందులో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఉండరు. వాడెవడో పార్టీ పేరు చెప్పుకునే వ్యాపారం చేస్తున్నాడు, అది క్లియర్. జనార్దన్ రావా, జయచంద్రారెడ్డి వాళ్ళు అయితే పట్టుబడ్డారు అనుకోకుండా ఎక్సైజ్ వాళ్ళ రైట్స్ లో దొరికారు. దొరికిన వెంటనే పార్టీ యాక్షన్ తీసుకుంది. ఎనఫ్, దాని మీద ఎవరినైనా మేము వదిలిపెట్టాం. ఈ లోపు బాధ్యతాయుతమైన పని చేశారు. క్యూఆర్ కోడ్ జగన్ ఉన్నప్పుడు ఉందని తీసేసారు, ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారు. బెల్ట్ షాపులు తీసేస్తామని ఇప్పుడు సొల్లికి ఉపన్యాసాలు నడుస్తున్నాయి. ప్రాక్టికల్ గా ఎవడు ఇక్కడ బెల్ట్ షాప్ నడుపుతున్నది? ఆ బెల్ట్ షాప్ నడవడం వల్లే ఈ కల్తీ లెక్కర్. వైన్ షాపులు ఉంటేనే బెల్ట్ షాపులు ఉంటాయి. వైన్ షాపులకు సంబంధించి బెల్ట్ షాపు, ఈ కల్తీ లెక్కర్ కూడా బెల్ట్ షాపుల వరనే అమ్ముతుంది. బార్లోళ్ళు, వైన్ షాపులోళ్ళు లేకుండా. ఇక్కడ ఎందుకు జరిగింది మేబీ కల్తీ అంటే, నా దృష్టిలో 100కి 20 రూపాయలు లాభం వ్యాపారం పెట్టుకోండి అని చెప్పారు వీళ్ళు. ఫస్ట్ టెండర్లు వేసాడు లెక్కర్, తర్వాత 5% అన్నారు, తర్వాత 9% ఇచ్చి ఇదే లక్ష అనుకో, ఇప్పుడు కనుక మహిళలకి లక్షాధికారులు చేస్తామన్నట్టు ఇదే లక్ష అనుకోండి అని చెప్తున్నారు. దాంతో వాడికి ఏమవుతున్నది, బెల్ట్ షాపులతో తింటున్నాడు, సంపాదిస్తున్నాడు, తన లాసును కవర్ చేసుకోవడానికి. దాన్ని చాలక ఎంఆర్పి కంటే రేట్లు వసూలు చేసి డబ్బు వేస్తున్నారు అక్కడ డబ్బులు. పైగా మళ్ళీ ఇప్పుడు బెల్ట్ షాపులు అంటే ఒక చోట డబ్బులు దొరుకుతున్నాయి కదా అంటే పిండేస్తున్నారు, పేదవాడిని చంపేస్తున్నారు, పిండి పడేస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా అధికార పక్షందే 99.9999% పాత్ర, 0.0001 ఉద్యోగులది. కానీ ఒకటిసారి ఇక్కడ వీళ్ళ చేశారు ఆధారాలు దొరికినాయి, లేదంటే వీళ్ళ నకిలీ మద్యం వీళ్ళదే ఇవన్నీ పెడుతున్నారు. కానీ ఆల్రెడీ నిన్న ల్యాబ్ రిపోర్ట్ లో కూడా నకిలీ మద్యం ఇందులో ఉంది అని కూడా నిర్ధారించిందట. ఆ మద్యం నకిలీదే అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు కూడా వచ్చినాయి. అంటే చాలా వరకు చాలా మంది తాగేశారు. మరి ఇది ఎప్పటి నుంచి నడుస్తుందో ఏంటో తెలియదు. దాని మీద ఏమన్నా యాక్షన్ ఉంటుందా రేపొద్దు? నిజంగా మనుషుల ప్రాణాలు, ఎందుకంటే తాగినోడు వెంటనే ఏం చావడు, వాడికి ఎప్పుడో లివర్ పాడైపోయి కిడ్నీలు పాడైపోయి ఎప్పుడుకో చేస్తాడు. రేపొద్దు నా మరణాలు కనుక పెరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు వీళ్ళు కనుక ఇంతకుముందు చచ్చిపోయిన వాళ్ళందరికీ తాగుడుతోనే చచ్చిపోయిన వాళ్ళందరూ జగన్ వల్లే అని నోటితో స్టేట్మెంట్లు ఇస్తారు. రేపంతే ఎవడి చేతిలో ప్రచారం ఉంటే ఆడు గొప్పోడు, ఎవడి చేతిలో పబ్లిసిటీ చేయగలిగింది నెగిటివ్ ప్రచారం పాజిటివ్ అయినా వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. ఎక్కడ ఎందుకు, నేను ఒక గిరిజన బాడు చచ్చిపోయాడు, మొన్న ఒక కస్తూరిబా స్కూల్లో చచ్చిపోయారు. అదే జగన్ ఉంటే ఈ సైకో పాలనలో ఇట్లా అది ఇది అని చెప్పేసి పేదోడు, దళితుడు, బలహీనుడు 100 స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఉద్యోగి తప్పు, అధికారి తప్పు. ఇక్కడ తప్పుని కవర్ చేసే మీడియా, తప్పుని కవర్ చేసే ప్రచారం ఎవడు గొప్పోడైతే వాడే. కాబట్టి వీళ్ళకి ఆ భయం ఏం లేదు. ఇంకోటి, తాగితేనే చస్తారు, ఇది తాగితే తొందరగా చస్తారా, అది తాగితే తొందరగా చస్తారా? ఇప్పటికీ వాస్తవంగా ఈ కేసు డీవియేషన్ లేకపోతే అతన్ని కాపాడే పని ఆల్రెడీ జరుగుతుంది. జయచంద్రారెడ్డికి సంబంధం లేదని జనార్దన్ రావుతో చెప్పించారు. దెన్ అతన్ని కాపాడారు. జోగి రమేష్ ని ఇరికిచ్చినా అదేం పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే కొన్ని రోజులు పోలీస్ ఇబ్బంది, సైకలాజికల్ ఇబ్బంది ఫేస్ చేస్తాడు అతను. బట్ ఇంకొక పాయింట్ ఏం చేస్తున్నారు వీళ్ళు, అది ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో దాని ఆధారంగా కేసు సగం లేచిపోయినట్టు.
దాంతో పాటు వాట్సాప్ చాట్ నువ్వు పోలీస్ కస్టడీలో ఉండగా అది బయటకు వచ్చిందంటే దెన్ అది కూడా కేసు వీగిపోవడానికి కారణం. అతను రేపొద్దు జనార్దన్ కాపాడే కాన్సెప్ట్ ఇంకోటి ఏం తీసుకొచ్చారు, అది కల్తీదే కానీ సంపదగినంత తీవ్రత లేదు దాంట్లో అనగానే ఓకే ప్రాణాంతకం కాదు కదా, ఓకే ఇందులో ఇది కూడా అతనే ధృవీకరించలేదు కదా, అది సరిగ్గా చెయ్యరు. రేపు పొద్దున విచారణ డైవర్షన్ వైపుకి ఎప్పుడైతే నువ్వు పార్టీ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి కేసు ఆటోమేటిక్ ఏదో విషయంలో లిక్కర్ స్కామ్ అనో నకిలీ లిక్కర్ తయారీ అనో బుర్ర జల్లేస్తా ఉంటే అది క్లీన్ చేసుకోవడమే సరిపోద్దా వైసీపీకి? ఇంకా అట్లేం లేదు. ఒకటేంటంటే వీళ్ళకి నెగిటివ్ వస్తున్నప్పుడల్లా దాన్ని డైవర్ట్ చేస్తారు. అది తుడుచుకోవడం అనేది వాళ్ళ సంబంధం ఏం కూడా కాదు నన్ను అడిగితే. పబ్లిక్ కి తెలుసు, చెప్పాలి కదా, పబ్లిక్ వాళ్ళు ఎట్లాగో చెప్తారు. పబ్లిక్కే ఇవాళ రోజున రేపు పొద్దున్న నిజంగా దొరికినా కూడా నమ్మరు, అపనమ్మకాన్ని వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు. అర్థమైపోతుంది. జగన్ లండన్ టూర్ విషయంలో ఏం జరుగుతుంది సార్? అసలు సిబిఐ అంటే ఓకే ఒక సందర్భంలో నాకు అసలు ఫోన్ నెంబరే లేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చిన నెంబర్ రాంగ్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు అంటే చట్టపరంగా అలా చేయడం తప్ప? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికి వచ్చి గతంలో చాలా సార్లు వెళ్ళారు, అప్పుడు కూడా ఇలాగే ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చే ఉండుంటారు. ఒకవేళ వీళ్ళు కంపేర్ చేసుకుంటే అప్పుడుది ఇప్పుడుది మారిందనా, లేదా నిజంగా ఆయనకి ఫోన్ నెంబర్ లేదా, దీనివల్ల ఏమన్నా ఇప్పుడు యాక్షన్ ఉంటుందా ఏంటి రాజకీయం? అదో పూచుకోలు కబుర్లు. ఇప్పుడు నువ్వు లండన్ వెళ్తున్నావు కదా, ఏ నెంబర్ తో టచ్ లో ఉంటావు అని అడిగారు, అతను నెంబర్ ఇచ్చాడు, అది అతని పేరుతో రిజిస్టర్ చేసుకోవాలని ఏమన్నా జీవో ఉంది అక్కడ? అదే కదా, ఏం లేదు కదా. నువ్వు ఏ నెంబర్ లో టచ్ లో ఉంటావు, సో అండ్ సో నెంబర్ లో, నువ్వు ఏ మెయిల్ లో టచ్ లో ఉంటావు, సో అండ్ సో మెయిల్, ఇన్ టైమ్ లో వచ్చేసాడా లేదా, సింపుల్ అది. దానికి సిబిఐ ఏంటంటే ఇప్పుడు సిబిఐ జగన్ ఊరు వెళ్తానన్నప్పుడల్లా వెళ్ళడానికి వీల్లేదనే చెప్తుంది. అది వాళ్ళ డ్యూటీ వాళ్ళది. కోర్టులో ఎందుకంటే సిబిఐ కనుక లేదు వెళ్ళొచ్చు ఆయన దోవన అని అందనుకోండి, సిబిఐ అమ్ముడుపోయింది అంటారు. అందుకని వాళ్ళ దోవన వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తుంటారు, వీళ్ళ దోవన వీళ్ళు చేసే పని. కొత్త అబ్జెక్షన్ అనుకుంటా, ఇదివరకు ఏంటి అతను వెళ్ళడానికి వీల్లేదు, అతను వెళ్తాదంటే కూడా అప్పుడు కోర్టు పట్టించుకోలేదు. ఇది కూడా ఏం కాదు, కాసేపు కాలక్షేపం అంతే. రైట్, చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో అయితే మొత్తం అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ అలాగే అమరావతి మొత్తం అయితే దూసుకెళ్తోంది అభివృద్ధి విషయంలో. అదే నేపథ్యంలో క్రెడిబిలిటీ విషయంలో గూగుల్ రావడం ఒక రికార్డ్ అవ్వబోతుందా భవిష్యత్తులో? అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ రాకతో కూడా మొత్తం సీన్ అయితే చేంజ్ అవుతుంది. భవిష్యత్తులో ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తాయి, పబ్లిక్ నుంచి వస్తున్న స్పందన చూస్తూ ఉంటే మూడ్ ఏమైనా మారుతుందా? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.